అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా హృదయమునకు భక్తిని నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. నా హృదయమునకు భక్తిని నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. వచ్చిన ప్రతి ఒక్కరండి, శ్వాసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా. వచ్చిన ప్రతి ఒక్కరమండి, మైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. హల్లెలూయా. తండ్రి స్తోత్రం. మా యుద్ధములను జరిగించినది కృపయే,
విజయోత్సవముతో ఊరేగించినది కృపయే. ఆయుధములను జరిగించినది కృపయే. విజయోత్సవముతో ఊరేగించినది కృపయే. కృపా 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 నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంతో మధురమైన స్వరం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతుండగా మరి 1వ వచనాన్ని చూద్దామండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత సూచితిని. దేవుడి యొక్క వాక్య వివరణకై దేవుని ఆత్మ తోడయుండునుగాక. ఆమె దయచేసి కూర్చోండి. సర్వాధికారి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయన మనకి చెందునుగాక. ఆమేన్. మరి ఎంతమంది ఆమేన్ చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఆమేన్. మంచిదండి. మరి ఆయనకు మాత్రమే ఘనత చెందునుగాక. మరి గడిచిన దినాల్లో నుంచి నేను ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం నేను విన్నాను. అంటే అది చాలా కష్టమైన పరిస్థితులు అవి. అంటే ఎక్కువగా ఇప్పుడు క్రిస్టియానిటీని స్వీకరిస్తున్నది ఎవరంటే ఇరానీ వాళ్ళు క్రిస్టియానిటీని వాళ్ళు స్వీకరిస్తున్నారంట. అసలు అది మామూలు కార్యం కాదు. ఇరాన్ ఇజ్రాయెల్ రెండిటికి యుద్ధం జరుగుతుంది. ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుందో వాస్తవమే. అదే కాకుండా ఆ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఎవరిని ఎక్కువ ఇష్టపడతారంటే వాళ్ళందరూ ముస్లిమ్స్ వాళ్ళు. అయితే ముస్లిం అయినటువంటి ఒక వ్యక్తి క్రిస్టియన్ అవ్వడం అనేది సామాన్యమైన పని కాదు. అది అసలు చాలా కష్టం అది. మరి అటువంటి కార్యానికి వాళ్ళకొక నేర్పించడం ఒకటి నేర్పిస్తారంట. నువ్వు ముస్లింగా పుట్టావు, ముస్లింగా చనిపోవాలంటారు. నీ పుట్టుక ముస్లిం కాబట్టి నువ్వు చనిపోయేటప్పుడు కూడా ఎలా చనిపోవాలంటే ముస్లింగానే చనిపోవాలంటారు. అలా వాళ్ళు నేర్పుతారు అది. అలాంటిది మరి ఒక ముస్లిం తను వెళ్ళే మసీదు విధానము, తన పాత విధానం అంటే వాళ్ళు టర్బన్స్ ఎలాగా కట్టుకొని ఉంటారు అవన్నీ కూడా కట్టుకొని ఆ ఫొటోస్ ఉన్నాయి. అలాంటిది అతను స్టడీస్ నిమిత్తమే మరి జాబ్ నిమిత్తమే అతను ఇంగ్లాండ్ వెళ్ళాడు. మరి అతను ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత అతని ఒక ఫ్రెండు పరిచయం అయ్యాడంట. ఆ పరిచయమైనటువంటి ఫ్రెండు అతను చర్చికి వెళ్ళే సమయంలోంచి అడిగాడంట, నువ్వు నాతో పాటుగా చర్చికి వస్తావని. అడిగేపటికి అతనికి ఏమనాలో అర్థం కాలేదు. ఇతను ముస్లిం అని అతను తెలుసు. సరే నాతో పాటుగా చర్చికి వస్తావని అంటే సరే అన్నాడంట. వెళ్ళి ఎందుకనో చర్చిలో కూర్చున్నాడంట.
అతను కూర్చోగానే ఎందుకనో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం అంతా కూడా అతనికి చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఏమంటారన్న అంటే దాని గురించి అవగాహన లేదు, వాళ్ళ ఖురానే తెలుసు కాబట్టి ఇది క్రైస్తవులు చదివే గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అని జస్ట్ దాన్ని అలాగా చదవడం ప్రారంభించగానే తనకు ఆశ్చర్యం వేసిందంట. కొత్త నిబంధన చదివాడంట. కొత్త నిబంధన చదివి దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని, నిజంగా దేవుడు అంత ప్రేమిస్తాడా అన్నాడు. నిజంగా ప్రేమిస్తాడా అన్నాడు. ఆ మాట అతను ఆకట్టుకుందండి. అతను ఆకట్టుకునేప్పటికీ దాన్ని ఇంకొంచెం చదవడం ప్రారంభించాడంటే బైబిల్ అలాగా చదువుకుంటా ప్రారంభించేప్పటికీ అతనిలో ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉందంట. పెరిగేప్పటికీ అతను అడిగాడంట, ఇది నిజంగా ఇందులో నుంచి దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు కదా అని. అవును, దేవుడే మనల్ని ప్రేమించేది, అయితే మా ఖురాన్లో లేనిది ఏదో ఇందులో ఉందన్నాడంట. కాబట్టి దానికి దీనికి వేరియేషన్ అతనికి అర్థమవుతూ ఉంది. అది ఎలా ఉన్నదంటే అది నీతి నియమాల కట్టడిలాగుంది, కానీ ఇందులో నుంచి ఎలా ఉన్నదంటే ఒక ప్రవచనాత్మకంగా కనబడుతుంది. ఇది చదివేపటికి అతను మెల్లిగా ఉండగా ప్రభువుని తెలుసుకొని అతడు రక్షణలోకి అడుగుపెట్టాడన్న. అతను ఎప్పుడైతే రక్షణ పొందాడో తన భార్య, తన కుటుంబీకులు అతను వదిలిపెట్టారని. వాళ్ళు ముస్లిమ్స్ కదా, కాబట్టి నీవు వెళ్ళి ఎక్కడో ఉన్నటువంటి ఆ ఇంగ్లాండ్ దేవుడిని ఎవరినో నీవు నమ్ముతున్నావు అని వాళ్ళు, ఒకవేళ మాతో కలిసి ఉండాలంటే నువ్వు చర్చికి వెళ్ళేదాన్ని వదిలిపెట్టు, మాతో కలిసి ఉండను అనేప్పటికీ అతను బైబిల్లో చదివాడంట. ఏమనంటే, తన తల్లి కంటే తన తండ్రి కంటే నన్ను ఎక్కువగా ఎవడైతే ప్రేమిస్తాడో వాడే నా రాజ్యానికి వారసుడని. అది చదివేపటికి ఒక్కసారిగా అతను అన్నాడంట, ఎవరు నన్ను వదిలిపెట్టినా కూడా నేను యేసుని వదిలిపెట్టినాను అనేప్పటికీ మొత్తం అంతా కూడా గడ్డం అంతా తీసేసాడు, అతను టర్బన్ అంతా తీసేసాడు. అతను ఒక క్రిస్టియన్గా ఉండి బైబిల్లో ఉన్న రెఫరెన్సులు చెప్తున్నాడు. దాన్ని ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ఎలాగా ఒక ముస్లిం అయ్యుండి క్రిస్టియన్ అయ్యారని. దానికి దేవుళ్ళు ఉన్న ప్రేమను వివరిస్తున్నాడు. కాబట్టి అతను ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా మరి అందరినీ వదిలిపెట్టి అతను క్రైస్తవుడుగా బతుకుతున్నాడు. దానికి అతను వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు వాళ్ళు ఒక్కొక్క ప్రశ్న అడిగేటప్పుడు దేవుని యొక్క ప్రేమను గురించి వివరించడం మొదలుపెట్టాడు. ఆయన మనకి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక వ్యక్తిని మనం మాటలతో మార్చలేం. దేవుని యొక్క శక్తి ప్రజలకు తెలుసు. దేవుడు తన కార్యాలే దేవుడు జరిగించగలడు. ఇప్పటికీ ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. అందరిని బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథము అనగానే మనకంతా కూడా అర్థం కానటువంటి పుస్తకంగా ఉంటుంది. ఎవరైనా సరే, ఏ పాస్ట్ అయినా, ఎవరైనా సరే, విశ్వాస అయినా కనీసం వాళ్ళు మిగిలినటువంటి అన్నీ కూడా మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యాలు, రోమా, కొరింథీ, గలతీ ఇవన్నీ కూడా చదువుతారు. ప్రకటన దగ్గరికి వచ్చేవాడికి మాత్రం వాళ్ళు ఒకళ్ళు సాక్ష్యం చెప్పారు. రాత్రిపూట ప్రకటన గ్రంథం వింటా ఉంటే భయమేసి వెంటనే ప్రకటన గ్రంథం ఆడియో వింటం ఆఫ్ చేశారంట. ఎందుకంటే దానిలో నుంచి ఉగ్రతలు కుమ్మరించినట్లు, దానిలో నుంచి మృగాలు కనబడినట్లు, దానిలో మిడతలు కనబడినట్టు ఇవన్నీ ఉండేప్పటికీ భయమేసి దాన్ని ఆపేశారని. అయితే అసలు మనం దీనిలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమంటే, ప్రకటన గ్రంథములో 7 ధన్యతలు ఉన్నాయి. ఆదికాండం 1లో మీరు గమనించండి, మొదటి అధ్యాయంలో ఏముంటుందంటే ఆశీర్వాదం ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం దయచేసి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 1వ అధ్యాయము 28 అండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, నీవునా మీరునా. ఇక్కడ అవ్వ ఉందా? అసలు అవ్వ ఇంకా కలుగు చేయబడలా. అవ్వ ఎక్కడ కలుగు చేయబడ్డదండి? మీరు 2వ అధ్యాయంలో ఆఖరిలోకి వచ్చినప్పుడు అక్కడ దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని వాటికి సాటి అయిన సహాయం చేయడానికి అప్పుడు దేవుడు వేరుపరిచాడు. 1వ అధ్యాయంలో అసలు అవ్వ లేదండి, ఇంకా శ్రీమతి ఆదాం ఇంకా రాలేదు.
కానీ 1వ అధ్యాయంలోనే దేవుడు దీవించేటప్పుడు ఆయన ఏమని దీవిస్తున్నారు ఇక్కడ చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. వారిని ప్లూరల్ ఉంది. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. ఇక్కడ మీరు గమనించండి, ఇది అథారిటీ, అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను. ఎన్ని రకాల ఆశీర్వాదమో గమనించండి. భూమి ఉన్నదంటే ఒకవేళ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువు వాళ్ళకు లోబడాల్సిందే. ఎంతమంది ఆమె అంటున్నారు? ప్రతి జంతువు లోబడాల్సిందేనా? లోబడాల్సిందే మాటకి. సముద్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి వాళ్ళకు లోబడాలి. అయితే ఈ గడిచిన 2 రోజుల క్రితం నుంచి ఒక చేప ఒక మనిషిని చంపేసిందంట. మరి మీరు ఎంతమంది మరి దాన్ని విన్నారో లేదో నాకు తెలియదు. ఇంతకుముందు కూడా ఒక అతను ఉన్నాడు, అంటే నేను అతని గురించి చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు, లేకపోతే అతని పేరు నాకు గుర్తుండేది. అతను ఇదివరకు జియోగ్రఫీ ఛానల్ దానిలో నుంచి ఎక్కువగా అతను పాములతోని మొసళ్ళతో ఆటలాడేవాడు. వేరే వేరే వాళ్ళ ఆటలు కాదు. ఒక త్రాచుపాము వస్తే త్రాచుపాము తలకాయ ఎలా పెట్టేవాడు. ఏదైనా భయంకరమైన మొసలుంటే ఆ మొసల దగ్గరికి వెళ్ళి దాన్ని ఇలాగ కొట్టి వెనక్కొచ్చేవాడు. ఎంత భయంకరమైన దాన్నైనా దాన్ని వెళ్ళి దాన్ని ఇలా తాకటమో, దాన్ని వెనకాల నుంచి కదపటమో, దాన్ని తోక కదపటమో, లేకపోతే మనకు చూడడానికి ఒళ్ళు గగురుపాటు కలిగించే వాటిని కూడా చేతులు ఎత్తుకొని ఇలాగా చూపించేవాడు. కానీ అతను చేసినది ఏమంటే సముద్రంలో దిగి ఆ సముద్రంలో నుంచి ఇలాగా సేమ్ ఇది ఎలాగ ఉన్నదో ఇదంతా కూడా తీగలు ఇలాగా. అతడు చాలా డేర్ చేశాడు ఒక పని. ఈ పైనుంచి ఒక బాక్స్లోకి సముద్రంలోకి దింపారు. ఆ దింపే సమయం వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు సాహసాలు చేసేవాళ్ళు, సింహాలతో, పులులతో, మిగతా జంతువులతో. సముద్రంలో దింపిన తర్వాత ఏ చేప వచ్చినా ఇక్కడ ఢీ కొట్టి వెళ్ళిపోతుంది. కానీ ఆ షార్కులో ఒకటి దానికి పొడవాటి ముక్కు ఒకటి ఉంటుంది. కానీ అతను లోపల అనుకున్నవాడు దాన్ని ఊహించరా, పైన వాళ్ళు ఊహించలా. కింద జియోగ్రఫీ వాళ్ళు మొత్తం కెమెరాలు పెట్టి తీస్తూనే ఉన్నారు. ఆ పొడవాటి ముక్కు కలిగిన షార్కు ఇలాగ వస్తా ఇటు నుంచి పొడిస్తే అతని కడుపులోంచి అవతలకి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు జరిగేది ఒక రకంగా చెప్పాలంటే నా టీనేజ్లోది. అది ఇప్పుడుది కూడా కాదు, అది నా టీనేజ్లో. అతను చూసిన ఎవరైనా కూడా కాకి ప్యాంటు అంటే కాకి నిక్కర తొడుక్కునేవాడు, కాకి షర్ట్ వేసుకునేవాడు. అప్పటికి ఛానల్స్ ఏమీ లేవు, ఒకటే ఉండేది. ఆ టైంలో నుంచి మరి ఆ చేప అతను పొడిచి చంపింది. ఈ గడిచిన 2 రోజుల క్రితం వాళ్ళు చేపలు పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టాలంటారు. కనీసం ఒక పెద్ద చేప పట్టేటప్పుడు ఇలా వల వేసి దాన్ని లాగేసేటప్పుడు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి అది ఇలాగా అని అది ఎప్పుడైతే వెళ్ళిపోద్దో ఈ మనిషి అందులో పడి లాక్కెళ్ళిపోద్దండి. ఈ గడిచిన దినాల్లో నుంచి ఒక వ్యక్తిని అలాగే చచ్చిపోయాడు. వాళ్ళు తెల్లారులేస్తే వాడు సముద్రం మీద ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడిచ్చిన అధికారం ఏమంటే సముద్రములో ఉన్న జలచరాలు వాటిని కూడా ఏలుడి. అంటే ఒకప్పుడు మనిషిని చంపే స్థితిలో వాటిలో లేవు. ఒక జంతువు మనిషిని చంపే స్థితిలో లేదు కాబట్టి మాటకే లోపడింది. కాబట్టి ఆకాశ పక్షులు ఒకవేళ ఎగిరే ఆకాశ పక్షులనైనా వాటిని ఒకవేళ కిందకు దింపాలంటే మనిషి ఎలా దింపగలడు? పావురమా నువ్వు కిందకు దిగిరా అంటే పావురం వస్తుందా? ఓ పక్షిరాజు నువ్వు కిందకు రమ్మంటే వస్తుందా? లేకపోతే ఎగిరే ఇంకేదన్నా చిన్న లవ్ బర్డ్ ఉంటే నువ్వు కిందకు రమ్మంటే వస్తుందా? ఏది కిందకు రాదు. కానీ దేవుడిచ్చిన అథారిటీ. ఆయన ఏమన్నారంటే ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు కూడా నువ్వు మాట పలికితే దిగి రావాల్సింది, అవి కూడా అలా పడాల్సింది. కాబట్టి గాలిలో పడాల్సింది, చెట్టులో పడాల్సింది. కాబట్టి ఏదైనా సరే ఒకవేళ దానిలో నుంచి ఏది ఇబ్బందికరంగా ఉన్నా దేవుడు ఏం చేశాడంటే భూమి మీద ఒక చిన్న దేవుడు. మీరు దైవములని నేను అంటేనని మీ లేఖనాల్లో రాయబడి ఉండలేదా? కాబట్టి భూమి మీద ఒక చిన్న దేవుడు. ఇప్పుడు అక్కడ మీరు గమనించండి, అతనికి సంపూర్ణంగా అధికారం ఉందండి. సంపూర్ణమైన అధికారం ఉండి అతను పతనమయ్యాడంట. ఇదే విచారించేటువంటి విషయం. అంటే మనిషికి భూమి మీద అధికారం ఉంది, జంతువుల మీద అధికారం ఉంది, పక్షుల మీద అధికారం ఉంది, సముద్రం మీద అధికారం ఉంది. మరి యేసు ప్రభు సముద్రం మీద అధికారం చూపించారా లేదా? గాలి ఆగంటే ఆగాల్సింది, సముద్రం ఆ కెరటాలు ఆగంటే ఆగాల్సింది.
కానీ ఇన్ని అధికారాలు కలిగినటువంటి మనిషి 1వ అధ్యాయంలో దీవించబడ్డాడు, 3వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి తీర్పులు వచ్చి పడ్డాయి. 2 అధ్యాయాలు, 1కి 3కి మధ్యలో ఒక అధ్యాయం ఉంది. 3వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఏమయ్యాడంటే అతను ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఇక్కడ ఏమన్నదంటే 1వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. ఇక్కడ ఆశీర్వాదంతో ప్రారంభమవుతుంది. ప్రకటన గ్రంథం అంటే మనము భయపడినట్లుగా అనిపించిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు, జరగబోయే వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ఎలాంటి వాడు? ఏమవ్వాలని? బైబిల్ చదవడం రాకపోయినా సరే ఈ ప్రవచన వాక్యములను వినేవాడు, అంటే నువ్వు ఆడియో విన్నా నువ్వు దీవించబడ్డట్టే. రెండవది చదివేవాడు, రెండవది వినేవాడు, మూడవది దాన్ని గైకొని నడుచుకునేవాడు. వీళ్ళు ధన్యులు. ఎటువంటి ధన్యత అంటే మనము యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభంలోనే ఆయన ప్రారంభించినటువంటిది ఏమంటే ఆశీర్వాదాలు. ఆత్మలో దీనులైన వారు ధన్యులు. ఆమె ఇక ధన్యులు 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 వరుసగా 5వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు చెప్పింది ఏమంటే ధన్యతను గురించి. అసలు ధన్యత అంటే ఏంటి? బ్లెస్సడ్ అని ఉంది. అసలు ధన్యత అంటే ధన్యత అనగానే అక్కడ ఏమన్నదంటే కేవలం దేవుని చేత దీవించబడమే కాదంట, దేవుని ఆశీర్వాదాల చేత సంతోషాన్ని కలిగి ఉండడం. ఈ రోజున మనిషికి సంతోషం లేదు అంటే తాత్కాలికమైన సంతోషం. ఒక పూట మనం సంతోషంగా ఉన్నామంటే రెండో పూటకు మనకి ఏదో ఒకటి రెడీగా ఉంటుంది. మనం విచారంగా, దుఃఖంగా, బాధపడడానికి ఏదో ఒకటి. అంటే మనం సంతోషంగా కొనసాగేది మనలో కనపడడం లేదు, కానీ ఏదో ఒకటి మనల్ని బాధలోకి నెడుతుంది. కానీ ఇక్కడ అసలు ధన్యుడు అనగా దేవుని చేత దీవించబడుట, దేవుని ఆశీర్వాదముల చేత సంతోషమును కలిగి ఉండుట. మరొక అర్థం ఏమంటే దేవుని అనుగ్రహమును పొందుట. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క సంపూర్ణతతో గుర్తింపబడిన స్థితి అది. ఇంకా చెప్పాలంటే క్రీస్తు యేసులో విశ్వాస యొక్క స్థానం అది. అవును, క్రీస్తు యేసులో విశ్వాస యొక్క స్థానం అంటే అది అందరికీ లేదు, కానీ దానికి బయట ఉన్న వాడికి ఈ ఆశీర్వాదాలు లేవు. ఎవరెవరైతే యేసుక్రీస్తులో ఉన్నారో యేసుక్రీస్తులో ఉన్నవాడికి మళ్ళా అధికారం, మళ్ళా దేవుడు అధికారం ఇచ్చిన. యోషువా సూర్యుని ఆపినా అధికారం ఇచ్చారా లేదా? ఎర్ర సముద్రం పాయలైందా? మోషేకి దేవుడు అధికారం ఇచ్చారా? ఆమె. కాబట్టి మీరు గమనించండి, ఏదైతే మనం కోల్పోయామో కోల్పోయిన ఆశీర్వాదాలన్నింటికీ దేవుడు మనల్ని తిరిగి ఆయన నిలబెడతా ఉన్నాడు. మనము దాని మీద తిరిగి సంపూర్ణంగా, అంటే ఇప్పుడు జరిగేదాన్ని ఎక్కడుందో పాస్టర్ గారు మనం గాలిని ఆగమంటే ఆగటం లేదు కదా అంటే ముందుంది. ఇంకా దేవుడు అటువంటి స్థితిలోనికి ఆయన మన తీసుకుని వెళుతున్నందుకు వందనాలు. ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని వినువాడును గైకొని వాడును ధన్యుడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోంచి చూద్దాం. అంటే మనము మిగిలినటువంటి సువార్తల్లో చూసేది ఎవరికైనా కొంచెం అర్థమైనట్టుంటుంది, అర్థం కానట్టుంటుంది. ప్రకటన గ్రంథం అనగానే వీలైనంత వరకు డెనామినేషన్ చర్చి వాళ్ళు దాని జోలికి పోరు, వెళ్ళకుండా సువార్తల వరకు వెళ్తారు. అయితే ఇక్కడ ఇంకో వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. బైబిల్ ఉన్నోళ్ళు చూద్దాం. రెండవ ధన్యతను చూద్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు, ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు, ప్రభువు నందండి, ప్రభువుకు బయట కాదు, ప్రభువు నందు మృతినందు మృతులు, మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. అసలు ప్రభువునందున్న వారు ఎవరు? ఇక్కడ 11వ వచనం చూద్దామండి. వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మదలేని వాడై యుందురు.
ఎవరిక్కడ ధన్యులు? ఈ రెండవ ధన్యత ఎవరంటే ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. రెండు విధాలుగా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువునందు మృతి అంటే చాలా వరకు ఈ గడిచిన దినాల్లో కూడా కొంతమంది పాస్టర్స్ అంతా చేరి, అంటే వాళ్ళని విమర్శించడం కాదు, సహజంగా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. ప్రభువా చనిపోయిన ఆమె మంచి క్రైస్తవురాలంట, వాళ్ళు సాక్ష్యం చెప్పారు. మరి పీటర్ గారు వాళ్ళ అత్తగారు అవుతారు అనుకుంటా, వరుస వాళ్ళ తమ్ముడు వాళ్ళ అత్తగారు. అక్కడ ప్రార్థన వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. ఏమనంటే డెడ్ బాడీ తీసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళేమి రక్షించబడిన వ్యక్తి కాదు, చాలా దినాలయ్యి రక్షణ పొంది. అక్కడ ఉన్నోళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, వాళ్ళ ఆయన మామూలోడు కాదమ్మా, బాగా తాగి ఎంత బాధ పెట్టేవాడు, కానీ ఈమె బాగా కష్టపడేదని బయట సాక్ష్యం చెప్పుకుంటున్నారు. సరే, అక్కడ ఆఖరి ప్రార్థన టయానికి మేము వెళ్ళాం. అనుకోని విధంగా మరి పీటర్ బ్రదర్ చెప్తే ఆ టయానికి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ చాలామంది వాళ్ళు అంతా కూడా భక్త్ సింగ్ గారి వాళ్ళ సహవాసం అంటాళ్ళు. అయితే వాళ్ళు ఏమంటారంటే బ్రదర్ అంటారు. బ్రదర్ అని అంటంలో తప్పు లేదు, కానీ వాళ్ళకు ఒక స్థిరంగా ఒక పాస్టర్ ఉండడు. నేను విన్నంత వరకు వాళ్ళు స్థిరంగా పాస్టర్ ఉండడు. భక్త్ సింగ్ గారు ఆయన జీవిత కాలంలో మంచిగానే ఉన్నారు, కానీ గడిచిన దినాల్లో కూడా హైదరాబాద్లో డైరెక్ట్గా స్టేజ్ మీద కొట్టుకున్నారు వాళ్ళు సేవకులు. ఒక లేడీ అయితే ఒక వీడియో పోస్ట్ పెట్టింది, ఏమంటే నేను ఆదివారం ఆరాధనకు వెళదామని వెళ్ళాను, కానీ ఒక ఆరాధన స్థలంలో ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. పోలీసులు వాళ్ళు వచ్చి ఆరాధన స్థలంలో పాస్టర్లు కొట్టుకుంటా ఉంటే ఒక లేడీ కింద కూర్చున్నది. ఆ మంటనంత నువ్వెక్కడానికి లేదు, మావాడే ఎక్కి వాక్యం చెప్తాడంటుంది ఆమె. అసలు ఎంత రణరంగంగా ఉందంటే అంత రణరంగంగా ఉంది. బయట మార్కెట్లో కూడా కొట్టుకోరు, అలాగా కొట్టుకుంటున్నారు ఆ బలిపీఠం దగ్గర. సరే, అక్కడ సేవకులంతా నిలబడి వాళ్ళు ఏమనంటున్నారు, ప్రభువా ఈ చనిపోయినటువంటి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. బైబిల్ మనకేమని చెప్తుందంటే లాజరు చనిపోయినప్పుడు బైబిల్లో అతడు నిద్రించెను. యాయిరు కుమార్తె చనిపోతే ఆమె నిద్రించెను. కాబట్టి నిద్రించెను అని సహజంగా దేవుని పిల్లలు చెప్తారు. అంటే మామూలుగా చెప్పేవాళ్ళు క్రిస్టియన్ అయితే. అదే లోకానుసారంగా ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళు చచ్చిపోయారు. ఇది సహజమైన మాట. వ్రాతపూర్వకంగా కానీ ప్రార్థనగా ఉంటే మాత్రం వాళ్ళు ఏమంటారంటే మృతి నొందిన వారు. అంటే ఇప్పుడు ప్రభువునందు మృతి పొందాలంటే ఏమంటే వాళ్ళని నిద్రించిన వారని ఎవరు చెప్తారంటే, మీకు ఈ గడిచిన దినాల్లో చాలాసార్లు మనం విన్నాం, యోర్దానును దాటుట. ఇక్కడ ఒక చిన్న రెఫరెన్స్ చూద్దాం. యోహాను సువార్త యేసు ప్రభు చెప్పిన ఇక్కడ ఒక రెఫరెన్స్ మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవము నేనే, నాయందు విశ్వాసముంచువాడు, దయచేసి గమనించండి, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమేన్. కాబట్టి ఒక క్రైస్తవుడు అతడు ఎప్పుడు మృతి నొందుతాడంటే యేసులోకి వచ్చిన తర్వాత అతని పాత జీవితం చచ్చిపోతుంది. కాబట్టి పాత జీవితంలోనే మనం చనిపోతున్నాం. కనుకనే క్రైస్తవుని నిద్రించాడు అనడానికి గల కారణం ఏమంటే, ఇది మనకి మరణం అనేది మనల్ని ఇక ఎడబాటు చేయడం కాదు, కానీ అది కేవలం ఇలాగా నిద్రపోయి మేల్కొన్నట్టుగా ప్రభు సన్నిధిలోకి వెళ్ళడం. కానీ ఇక్కడ ఒక వ్యత్యాసం గమనించండి. మనం 11వ అధ్యాయంలో అంటే ప్రకటన గ్రంథంలో ఏం చదివామంటే ప్రభువునందు మృతులు ధన్యులు. కానీ అదే పైన ఏమన్నదంటే మృగం యొక్క ముద్రను ఎవరైతే వేయించుకోవడం, అతని నొసటి ఎంత గాను లేకపోతే అతని చేతి ఎందు కానీ. కాబట్టి దయచేసి ఇక్కడ గమనించండి, వాళ్ళు ఎవరో వచ్చి మన తలకాయ మీద ఇలాగా ముఖం మీద కుదరో, లేకపోతే చాలామంది ఛానల్స్లో చెప్పినట్లుగా ఇదిగో సిమ్ కార్డు ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఇవన్నీ కాదండి. ఒకటే కార్యం, నువ్వు క్రీస్తులో లేకుండా నువ్వు బయట ఉండటమే మృగపు ముద్ర. మీకు ఎంతమందిగా అర్థమవుతుంది? పరిశుద్ధాత్మను నీవు కలిగి ఉండుట దేవుని ముద్ర. రెండు ప్రాముఖ్యమైన ముద్రలు. ఒకటి, నువ్వు నమ్ముతున్నావని గుర్తేమంటే దేవుడు ఆయన యొక్క ముద్ర. మనము ఆ పిరమిడ్ గురించి చూసినప్పుడు తలరాయి తిరస్కరించడాన్ని చూసాం. ఆయనలో నిన్ను ముద్రించును.
అంటే ఆయన నీలోకి వచ్చి నివాసం ఉంటారు. ఆయన నీలోకి వచ్చి నివాసం ముందు నువ్వేమవుతున్నావంటే ఈ పాత జీవితంలో ఉన్న కోరికలన్నింటి విషయంలో మనం చనిపోతున్నాం. అంటే ఇదివరకు మనకి ఎలా ఉండేదంటే లోకంలో ఉన్నవన్నీ కూడా మనకు కావాలి 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 కావాలి. సమరయ స్త్రీని మీరు చూడండి, ఆమె ఆరుగురితో ఆమె జీవించింది. ఆరుగురితో ఆమె జీవించినా కూడా ఇంకా ఎలా ఉన్నదంటే కొన్ని కోరికలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యం నీవు వింటావో, నీ పాత కోరికలన్నీ చచ్చిపోతాయి. ఇక మనకున్న ఒకే ఒక్క కోరిక ఏమంటే ఆయన రాజ్యము, ఆయన రాజ్యము, ఆయన రాజ్యము. కారణం ఏమంటే ఒకవేళ మనం అనుకుందాం, ఒక వ్యక్తికి దేవుడు నీకు ఇప్పుడు ఏం కావాలని అడిగారు అనుకోండి, ప్రభువా నాకు కనీసం ఎక్కువగా వద్దు కానీ ఒక 10 కోట్లు ఇవ్వండి ప్రభువా అని అన్నారు అనుకోండి. 10 కోట్లుండి రాత్రి చచ్చిపోయాడు అనుకోండి, 10 కోట్లు ఎవరు తీసుకుంటారు? అవునా కాదా? 15,000 కోట్లు ఒక వ్యక్తిని నేను పేపర్లో చదివా. అది వాళ్ళ పెద్దలు వాళ్ళు సంపాదించిన ఆస్తి 15,000 కోట్లు. 15 కోట్లు కాదండి నేను చెప్పేది, 15,000 కోట్లు వాళ్ళు కోర్టులో వేస్తే దానికి ఎవరో వారసులు అనే దాన్ని తేల్చి వాళ్ళకి ఇస్తారంట. వాళ్ళది అని చెప్పుకొని వాళ్ళు అనుభవించడానికి కూడా లేదు. 15,000 కోట్లు అంటే మాటల. కాబట్టి దేవుని వాక్యం మనకు నేర్పుతున్నది ఏమంటే ఎప్పుడైతే అంటే మనకి దేవుని తెలుసుకోనంత వరకు కూడా ఏమంటే మనం చాలా చాలా ఏదేదో గొప్పవాళ్ళం అయిపోవాలనుకుంటాం. నేను అలాగవ్వాలి ఇలాగవ్వాలని. కానీ బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో అవ్వాలని కోరుకోం, కానీ ఏది ఏమైనా మీ రాజ్యం మాకు కావాలి, మీ రాజ్యం. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఏమవుతున్నామంటే మన పాత కోరికల విషయంలో చనిపోతున్నాం. యోర్దాను దాటినట్లుగా యువతల మనం ఎప్పుడైతే చనిపోతాం మళ్ళీ తిరిగి మనం లెగుస్తాం. కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి, మృగం యొక్క ముద్ర ఏమంటే దురాశను పుట్టిస్తాడంట సాతాను. ఈ దురాశను ఎప్పుడైతే పుట్టిస్తాడో వాడి తలంపులతో నీ తలంపులు కలుపుతావు. అంటే ఎవరో తీసుకొచ్చి నీకు ముద్ర వేయడం కాదు, వాడి తలంపులతో నువ్వు ఏకీభవిస్తావు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంతో కాకుండా వాని తలంపులతో నువ్వు ఏకీభవిస్తున్నావో వాని తలంపులు ఏకమని, రెండవది వానితో నువ్వు చేతులు కలపడం ప్రారంభిస్తావు. అంటే నీ క్రియల్లో వ్యక్తం చేసుకుంటావు. ఇక నువ్వు ఆ పని చేయడం మొదలు పెడతావు. ఇక దేవుడు చెప్పిన దాన్ని వదిలిపెట్టి నువ్వు నీకు తోచినట్లుగా నడవడం ప్రారంభించగానే నువ్వేమవుతావు అంటే క్రీస్తుకి బయట ఉన్నావు, క్రీస్తుకు లోపలే. ఒకవేళ క్రీస్తుకు నువ్వు లోపల ఉన్నావు అనుకోండి, అప్పుడు జరిగేది ఏమంటే తప్పనిసరిగా నువ్వు మృగాన్ని అంటే దెయ్యపు ప్రతి ఆలోచన నువ్వు జయిస్తావు. కాబట్టి ఆ క్రియల్లోనికి నువ్వు ఎన్నడూ పోవు. కాబట్టి ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న 3వ విధానం. అంటే దేవుడు ఈ సృష్టి యావత్తు ఆయన రూపకల్పన చేసేటప్పుడు ఆయన కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏమనంటే ఏదేనులో అలా పాపం జరుగుద్దని దేవుడు తెలియదా? వాళ్ళు పడిపోతారని దేవుడు తెలీదా అంటే అన్నీ దేవుడు తెలుసు. కాబట్టి ఆదిలోనే ఆయనకు ఒక ఆలోచన ఉన్నది. దేవుడు సహాయపడగాక. కాబట్టి ఆయనకున్నటువంటి ఆలోచన ఏమంటే దేవుడు స్వయంగా ఆయన తను క్రీస్తులోనికి రావాలి. అంటే ఆయనే శరీరధారిగా భూమి మీదకి రావాలి. ఉన్నామండి. రెండవ ఆలోచన, మొట్టమొదటి ఆలోచన ఏమంటే దేవుడు ఒక శరీరధారిగా భూమి మీదకి రావడం. ఆ శరీరధారిగా వచ్చిన క్రీస్తులో దేవుడు తను తాను పూర్తిగా కుమ్మరించుకోవడం. ఇప్పుడు ఆ దేవుడే, ఆ ప్రభువైన యేసే తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనమందరం కూడా ఒక సంఘంగా ఉన్నాం. అయితే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏమంటే యేసు వెళ్ళిపోయినా ఆయన ఆత్మ మన హృదయాల్లో కుమ్మరించి మనలో జీవించాలి. మన కళ్ళు, మన చెవులు, మన చేతులు, మన కాళ్ళు దేవుడు వాడుకోవాలి. ఇక నీ ఇష్టంగా నువ్వు ఉండడం కాదు, నా ఇష్టంగా నేను ఉండడం కాదు. కానీ ఇప్పుడు దేవుడే మొదట తను తాను యేసులో కుమ్మరించుకున్నాడు. యేసులో కుమ్మరించుకున్న ఆయన మనలో కుమ్మరించుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వేం చేసేది నీ పక్కను కూడా తెలియదు. చాలాసార్లు మీరు గమనించండి, ఒకవేళ ఒక రష్యన్ ప్రెసిడెంటు లేకపోతే ఈ మధ్యన వీళ్ళు హమాస్ వాళ్ళు కూడా, ఇరాన్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను పలానా దేశానికి నేను వెళ్తున్నానని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. అనగానే మిగతా వాళ్ళు అలర్ట్ అయిపోతారు. పలానాది ఏ టైంకి వెళ్తున్నాడు, ఏ ఫ్లైట్కి వెళ్తున్నాడు, అక్కడ ఎలా బాంబులు అరేంజ్ చేద్దామని. నేను ఇటు వెళ్తున్నానని చెప్పి వాళ్ళు ఇటు వెళ్తారు. వాళ్ళకి భయం. ఎందుకంటే ఇటే వెళ్ళేటప్పుడు ఒకవేళ ఎయిర్లో నుంచి చంపేస్తాడు, లేకపోతే ఏదైనా ఇంట్లో బాంబు పెట్టి చంపేస్తాడు. ఏదో ఒక రకంగా ఇప్పుడు మినిస్టర్స్కే కానీ ప్రెసిడెంట్లకే కానీ వాళ్ళకి భయం వేసి
వాళ్ళు ఖచ్చితమైన టైం చెప్పడంలో దేవుడు కాపాడును గాక. ఆమేన్. దేనికంటే వాళ్ళకి ప్రాణభయం ఎక్కువ. ఇప్పుడు అదేవిధంగా ఇజ్రాయేలు చేసేది కూడా వాళ్ళు ఏం చేసేది చివరి వరకు అర్థం కానివారు, వాళ్ళదే అలాగుంటుంది. కానీ దేవుడు చేసేది ఏమంటే, దేవుడు ఒకవేళ నీ లోనికి వచ్చినప్పుడు మనం అప్పుడు దాకా ఒక పని చేద్దాం అనుకుంటాం. అంటే ఒకవేళ ఇవాళ సెలవు, ఇవాళ షాపింగ్కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ రేపటి నుంచి నాకు కుదరదు అని మీరు అనుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం అంటే పొద్దున్న మీరు అనుకున్నారు 4 గంటలకు అలా ప్రేయర్ అయిపోతుంది కాబట్టి 1 గంట ఏదన్నా టిఫిన్ చేసినా 5 గంటలు కొంచెం ఖాళీ అవుతాం. 1 గంటలో అలాగ జస్ట్ అలాగ షాపింగ్ దగ్గరికి వెళ్ళి నీ కుట్టించుకున్న బట్టలు లేకపోతే ఏవి ఉన్నాయి నేను దాన్ని తీసుకుని వచ్చేస్తానని నువ్వు ఒక ఆలోచన కలిగి ఉన్నావు. నువ్వు ఈ ఆలోచన కలిగి ఉన్నావు కానీ వెంటనే దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా అదే టైంలో నీకు వేరే పని చెప్తాడని. వేరే పని చెప్పిన ఆ సమయంలో నుంచి అంటే నువ్వు దేవుని ఆత్మ కలిగి లేవనుకోండి, నువ్వు కలిగి లేకపోతే ఏమంటావంటే ఏది ఏమైనా సరే నేను బట్టలు తెచ్చుకోవాలి కాబట్టి నేను బట్టలు తెచ్చుకోవడానికి వెళ్తానని నువ్వు వెళ్ళిపోతావు. కానీ ఎప్పుడైతే దేవుడు తన ఆత్మను నీలో కుమ్మరిస్తాడో, ఆయన కుమ్మరించగానే నీ ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అదే సమయంలో నీ కుటుంబంలో వాళ్ళు అంటారంట, ఇదేదో పొద్దున్నే చెప్పొచ్చు కదా, సాయంత్రం మనం వెళ్ళమని చెప్పొచ్చు కదా, ఎందుకని ఇప్పుడు దాకా వెళతామని చెప్పి ఈ సమయంలో నుంచి ఎక్కడ కాదు పలానా స్థలంలోనికి వెళ్ళాలని ఎలా చెప్తారు? ఎందుకు? వెంటనే నీకు ఇంట్లో గొడవ అవుద్దంట. దేవుడికి తెలియదు అంటే దేవుడు తెలుసు. అందుకనే ప్రభు ఒక మాట, ఆత్మలో జన్మించిన వాడంట గాలి ఎక్కడ ప్రారంభమై అది ఏ దిక్కునకు వెళుతుందో ఎవరికీ తెలియదు. అదేవిధంగా పరిశుద్ధ ఆత్మను పొందినవాడు కూడా అతన్ని ఎలా నడిపించాలో అది దేవుడికే తప్ప ఎవరికీ తెలియదు. మీకు అర్థమవుతుందండి? కాబట్టి ఎవరయ్యా ప్రభువునందు మృతులు ధన్యులంటే వీళ్ళు తప్పనిసరిగా తిరిగి జన్మించిన వారు. తిరిగి జన్మించడం అంటే ఎంతమందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు? చాలాసార్లు మనం వింటున్నాం. తిరిగి జన్మించడం అంటే ఎంతమందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు? అమ్మా ఇంకా దయచేసి క్లియర్గా విందాం, అంటే మళ్ళీ మీకు అవగాహన రానివ్వండి. ఒకవేళ ఈ స్థలంలో నుంచి తల్లిదండ్రులుగా ఉన్నారు, ఎవరైనా 2 తల్లిదండ్రులకి వాళ్ళిద్దరికి వివాహం అయిన తర్వాత ఒకళ్ళకో కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టగానే ఆ పుట్టినటువంటి కుమారులో తండ్రి పోలికలైనా వస్తాయి, తల్లి పోలికలైనా వస్తాయి, లేదా వీళ్ళలో నుంచి మేనత్త పోలికలైనా వస్తాయి, మేనమామ పోలికలైనా వస్తాయి, లేదా వాళ్ళలో తాత పోలికలైనా వస్తాయి, ముత్తాత పోలికలైనా వస్తాయి. వీళ్ళలో నుంచి వీళ్ళ రూపురేఖలు అసలు వీళ్ళిద్దరు తల్లిదండ్రులాగా లేవంటే ఎవరో వాళ్ళ పూర్వీకులు ఉంటారు, వాళ్ళది ఆ స్వభావం. కనుకనే చిన్నతనంలో నుంచి ఆ పిల్లలకు మనం ఏమీ చెప్పక్కర్లేదు. ఏమీ చెప్పకుండానే పాత లక్షణాలు, వాళ్ళు చిన్న తప్పు చేయగానే వాళ్ళలో ఒక భయం అనేది ఉంటుంది, అంటే వీళ్ళని కొడతారని. ఇది మన పాత స్వభావం. ఏమంటే మనలో ఉన్నది మన తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాల వల్ల మనం పుట్టాం కనుక మనలో ఈ పాత స్వభావమే వెళ్తూ ఉంటుంది. నీలో అన్నీ మీ అమ్మ పోలికలే, మీలో అన్నీ మీ నాన్న పోలికలే. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చావో, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీటి బాప్తిసం పొందుతున్నావు. నీటి బాప్తిసం పొందుతున్నావు కానీ నువ్వు మార్పు చెందడం లేదు. వాక్యమును నువ్వు వింటున్నావు. వాక్యమును విన్న తర్వాత అప్పటి వరకు నువ్వేమనుకుంటావంటే, ఒకవేళ ఇక్కడ ఎవరన్నా ఉంటే, ఒకవేళ నువ్వు ఒక చేతి పని చేసే వ్యక్తి అనుకో, ఎక్కువ కోరికలు ఏమీ లేవు కాబట్టి ఏమి లేదు, కానీ ఒక షాపు, మంచిగా ఒక ఇల్లు అలాగ నాకుండి కొంతమంది నమ్మకమైన పని వాళ్ళు ఉంటే ఇలా చాలు నా జీవితం వెళ్ళిపోద్దని నువ్వు అనుకుంటావు. నీ ఆలోచన ఇది, కానీ దేవుడు ఆలోచన అది కాదు. దేవుడు ఆలోచన అంతా మార్చేస్తాడు. ఇప్పుడు ఏమవుతున్నామంటే, అప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం సరెండర్ అవుతాం. చాలాసార్లు వచ్చి ప్రేయర్కి వచ్చినప్పుడు కొంతమంది అడుగుతారు, పాస్టర్ గారండి మాకు గవర్నమెంట్ జాబ్ కావాలని ప్రార్థన చేయండి, మాకు గవర్నమెంట్ జాబ్ కావాలండి. సరే, నేను వాళ్ళతో ఏమంటానంటే, గవర్నమెంట్ జాబే కావాలని ప్రార్థన చేయమంటారా, ప్రభు చిత్తమైతే ప్రార్థన చేయమంటారంటే కొంతమంది అవగాహన ఉన్నవాళ్ళు ప్రభు చిత్తమైతే అని ప్రార్థన చేయండి. కొంతమంది అడుగుతారు పర్టికులర్గా గవర్నమెంట్ జాబ్ కావాలనే ప్రార్థన చేయండి. సరే, అలాగే చేద్దాం. వాళ్ళకి నిజంగానే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కారణం ఏమంటే వారి కోరికలను దేవుడు తీరుస్తాడు. బలవంతంగా అడిగే వాటిని కూడా దేవుడు కోరికలు తీరుస్తాడు. ఇక దాని తర్వాత నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావా లేదా అనేది అది నీ ఇష్టం. కోరిక నీది కాబట్టి దేవుడు ఇచ్చేస్తాడు. అప్పుడు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అని అక్కడికి వెళ్ళిన తర్వాత
అందులో ఎప్పుడైతే మనం వెళ్తామో వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే మనకంటే పైన ఆఫీసర్ ఉంటాడు. పైనుండి రేపు పొద్దున సండే మన ఇంట్లో పలానా ఉందో కార్యక్రమానికి నువ్వు రావాలంటాడు. ఈ జాబ్ కాకపోతే నాకు ఇంకో జాబ్ అన్నవు, ఎందుకంటే దానికోసం ప్రార్థన చేసుకొని ఆ ఉద్యోగంలోకి వెళ్ళావు కాబట్టి ఇప్పుడు చచ్చినట్టు ఏం చేయాలి? ఆదివారం, అవునా కదా? అదే ఏదైనా వేరే జాబ్ అనుకోండి, ఏమంటావు? నువ్వు కాకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్తాను అనే ధైర్యం ఉంటుంది కదా. కానీ ఇప్పుడు మనం అడిగి వెళ్ళాం కాబట్టి అడిగి మరి దానికోసం ఎంటెక్కో బీటెక్కో ఏదో చేసాం. అయితే చదవద్దు అనటం లేదు, కానీ ఆ హోదా వచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి అధికారి నిన్ను ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాడు. ఇబ్బంది పెట్టడం ప్రారంభించినప్పుడు ఎంత చదువుకొని వీళ్ళ దగ్గరకు వచ్చిపడి గొడ్డు చాకిరిలాగా అయిపోయింది, ఏంటి నా బతుకంటావు. కారణం ఏమంటే నువ్వే కదా కావాలి అన్నావుగా, అడిగామా లేదా? ఒక్కసారి దేవుని యొక్క లేఖనాలు చూడండి. యోసేపు ఏం చదువుకొని ఉంటాడు? దావీదు ఏం చదువుకొని ఉంటాడు? కాబట్టి ఆశీర్వాదం అనేది ఎవరి చేతుల్లో ఉన్నదంటే నీ చదువుకి నీ స్తోమతకి మించి దేవుడి కార్యం ఉంటుంది, అవునా కాదు? అందుకని చాలాసార్లు బ్రదర్ బ్రానమ్ ఒక మాట అంటాడు, నేను నుంచున్నాను ఇక్కడ కూర్చొని వినేవాళ్ళంతా కూడా నాకంటే ఎక్కువ చదువు కలిగిన వాళ్ళు అంటాడు. ఒక ఎక్కువ చదువు కలిగిన వాడు తక్కువ చదువు కలిగిన వాడు చెప్తుంటే ఏంటో ఇది విచిత్రమైన కార్యం అంటాడు, అవునా కాదా? పేతురు యోహాన్లు వాళ్ళు విద్య లేని పామరులు, మరి పామరులు చెప్తా ఉంటే పండితులు వింటాం, అద్భుతమైన కార్యమే కాదా? కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడానికి నీ గురించి ముందే దేవుడికి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఆయన ఆత్మ నీలో కుమ్మరించిన తర్వాత నువ్వేమైపోతావంటే పరలోక సంబంధి యొక్క స్వభావం కింద మార్పు చెందుతావు. అర్థమవుతుందా లేదండి? ఒకవేళ నువ్వు ఇంకా తిరిగి జన్మించలేదు, అప్పుడు నీలో నుంచి అమ్మ స్వభావమో నాన్న స్వభావమో మేనత్త స్వభావమో తాత స్వభావమో నీలో ఉండి వాళ్ళలాగే ఉండడానికి నువ్వు ప్రయత్నిస్తావు. కానీ నీలో నుంచి ఎప్పుడైతే బాప్తిసం పొందావు, ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చాక నువ్వు చేసిన పనులు నేను చేసిన పనులు తప్పని దేవుని దగ్గర క్షమాపణ అడిగావు, అడిగిన తర్వాత దేవుని దగ్గర పరిశుద్ధాత్మను అడిగావు, అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాక ఇక నీ స్వభావం అంతా కూడా క్రొత్తగా మారిపోద్దండి. ఇది నూతనంగా జన్మించినప్పుడు అమ్మ స్వభావం నీలో కనబడదు, నాన్న స్వభావం నీలో కనబడదు, మేనత్త స్వభావం కనబడదు, దైవ స్వభావం నీలోకి వస్తుంది. ఇది తిరిగి జన్మించుట. ఎంతమందికి అర్థమైందండి? కాబట్టి ఇక్కడ ఏమన్నదంటే ప్రభువునందు మృతులు ధన్యులు. రెండవది కూడా ఆశీర్వాదమేనా? ఒకటి, ఈ గ్రంథాన్ని చదివేవాడు, ప్రత్యేకించి ప్రకటన గ్రంథాన్ని దీన్ని చదివేవాడు, దీన్ని వినేవాడు, దీన్ని గైకొనేవాడు ధన్యుడు, అతడు దీవించబడినవాడు. సగం కాదండి, ఇది ఫుల్లుగా. రెండవది ప్రభువునందు మృతులు ధన్యులు. మనం చనిపోం కానీ కేవలం నిద్రిస్తాం. ఆల్రెడీ ముందే మన బ్రతుకు చనిపోయింది. ఇక్కడ మరొక కార్యాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. మరొక ధన్యతను, మరొక ఆశీర్వాదాన్ని, మరొక అనుగ్రహాన్ని, మరొక సంపూర్ణతను మనం చూద్దాం. హెబ్రీ భాషలో హర్మెగిద్దోన్ అను చోటుకు, హెబ్రీ భాషలో హర్మెగిద్దోన్ అను చోటునకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. మూడోది ధన్యతేనా? ఏం చేయాలి ఇక్కడ? వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలోకి వచ్చేబడి హర్మెగిద్దోన్, ఇదంతా కూడా యెరూషలేం ప్రాంతం. ఇప్పుడు జరిగే యుద్ధాలంతా కూడా యెరూషలేం చుట్టే జరుగుతున్నాయి, వేరేగా జరగటం లేదండి, యెరూషలేం చుట్టూ జరుగుతున్నాయి. హర్మెగిద్దోన్ అంటే మెగిద్దోను లోయ. అక్కడ ప్రాముఖ్యమైనటువంటి 2 విజయాలు ఉన్నాయి, ప్రాముఖ్యమైనటువంటి 2 ఓటములు ఉన్నాయి. అత్యంత భయంకరంగా చనిపోయిన వాళ్ళు రాజులు ఉన్నారు, అత్యంత భయంకరంగా అంటే శత్రువులు ఓడించి విజయం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఏమంటే 1000 ఏళ్ల పాలనలోనికి వెళ్ళే ముందుగా 3rd వరల్డ్ వార్, 3వ ప్రపంచ యుద్ధం జరిగేది అక్కడే. హర్మెగిద్దోన్ లోయ దగ్గర ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం జరగడానికి
ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నది. అవును, ఇప్పుడు జరుగుద్దాం. కానీ ఎంత విచిత్రంగా జరుగుతుందో గమనించండి. మరి సడన్గా ఇక అంతా కూడా అయిపోయింది అనుకోగాని ఎప్పుడైతే అమెరికన్ ప్రెసిడెంట్ మన ట్రంప్ వచ్చాడో ఎవరికి వాళ్ళని అన్నాడు, యుద్ధం రేగిందా ఇక ఊరుకోను, నేను ఎవరిని ఊరుకోను. ఆఖరికి మీరు గమనించండి, ఇండియాలోకి వచ్చేప్పటికి ఇండియాలో క్రైస్తవులను చంపేటప్పుడు కూడా నేను యాక్షన్ తీసుకుంటాను అన్నాడు. మీరు ఎవరైనా న్యూస్ చదివారో లేదో, మణిపూర్లో జరిగిన తర్వాత ఇంకా రేగుతున్నాయి. నేను ఆ క్యాప్షన్ చదివాను. ఆ క్యాప్షన్ చదివితే దానిలో నుంచి కేఏ పాల్ గారు అనుకుంటా, ఆయన ఒక మాట అన్నాడు. నేను ఫోన్ చేసి నేను ప్రెసిడెంట్తో చెప్పాను అంటే, ఆయన చాలా స్టేట్మెంట్లు ఇస్తారు, మనం అన్నీ తీసుకోలేం. అయితే ఆయన ఒకటి, ఆ మణిపూర్లో జరిగేదే కానీ, మిగతా రాష్ట్రాల్లో క్రైస్తవుల చర్చిల మీద ధ్వంసాలే కానీ, వీటన్నింటిలో నుంచి ట్రంప్ చేసే పని ఏమంటే, ప్రపంచంలో నేనే పెద్దోడిని, నేను పెద్దవాడిని అయి ఉండి అందరి గొడవలను కూడా నేను శాంతి అని నేను ఆపుతానని ఇతడు అంటున్నాడు. కానీ ఇతడు కాదు ఆపేది, వెనకాల ఇంకొకళ్ళు ఉన్నారు. అది రోమన్ క్యాథలిజం. మీకు అర్థమవుతుందా అండి? ప్రపంచంలో ఒకవేళ ఇజ్రాయేల్ ప్రజలకి, ఒకవేళ ఇరాన్ వారికి, లేకపోతే మిగతా సిరియా వారికి ఎవరికి యుద్ధం జరిగినా, ఆగండి మీరిద్దరు, ఇజ్రాయేల్ నువ్వు ఆగు, నేను ఆగమన్నానా, నువ్వు ఆగు, నేను ఆగమన్నానా అంటాడు. రెండు పక్కల కూడా ఏమని అంటాడు, నేను ఆగమన్నానా, నేను ఆగమన్నానా. ఈ గడిచిన దినాల్లో కూడా వాళ్ళు భలేగా తప్పుదారిని పట్టించారు. కారణం ఏమంటే, కనీసం ఇజ్రాయేల్ ప్రెసిడెంట్ నెతన్యాహుని వెళ్ళి ట్రంప్ వెళ్ళి కలవకుండా వెళ్ళి అరబ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసి శాంతి ఒప్పందాలు చేసుకుంటా మెల్లిమెల్లిగా వాళ్ళతో కలిసి మాట్లాడడం వచ్చేవాడికి అందరేమనుకున్నారంటే, ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా ట్రంప్కి వ్యతిరేకంగా నెతన్యాహు ఉన్నట్టుగా ఉన్నారంటే ఆఖరికి ఆ రెండు ఒకటే. కారణం ఎందుకయ్యా అంటే, అమెరికా దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు మామూలు కాదు, వాళ్ళు లేకపోతే అమెరికా దేశం పతనం. నా మాట మీకు అర్థమవుతుందా? అమెరికా దేశం నిలబడడానికి ఆర్థిక వ్యవస్థ, మీరు మెసేజ్ బుక్లో చదివితే ఆయన అంటాడు, ఒక్కొక్కరి మీద, మన దేశం మీద ఉన్నటువంటి అప్పులకి మనం ఎంతెంత కట్టాల్సి వస్తే ఆర్థికంగా పతనమైపోయామంటాడు. కానీ పతనమైపోవలసినటువంటి వారికి వెనక ఫైనాన్షియల్గా ఎకానమీ వాళ్ళని సపోర్ట్ చేసేది ఎవరంటే, వెనక ఇజ్రాయేల్ ఉన్నారు, వాళ్ళ వెనక రోమ్ ఉంది. అందుకనే నేను వచ్చిన తర్వాత రోమన్ నేను అతను చెప్పడం కూడా విచిత్రంగా చెప్పాడు, నేను క్యాథలిజాన్ని ఇష్టపడుతున్నాను, స్టేట్మెంట్ అలాగే ఉంటుంది. కారణం ఏంటంటే, అనుకున్నది వాళ్ళు. మృగముద్ర ఎక్కడి నుంచి వెళ్తుంది, అక్కడి నుంచే వెళ్ళేది, ఎక్కడి నుంచో వెళ్ళడం లేదు, అక్కడి నుంచే. ఇక్కడ మనం చదివిన దానిలోంచి హర్మగెద్దోను యుద్ధానికి వెళ్ళడానికి ఇక్కడ జరిగే ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అంటే, మూడవ ప్రపంచ యుద్ధానికి మీలో హెబ్రీలకు రాసిన పత్రిక వర్తమానం కానీ, 24 పెద్దల వర్తమానం కానీ చదివితే, మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఆయన ఏమని చెప్తారంటే 11 అన్నాడు. 11వ నెల 11వ తారీఖు 11వ గంట. అసలు దాన్ని ఎవరు స్టార్ట్ చేశారనే దానికి తెలియకుండానే యుద్ధం స్టార్ట్ అయింది. కానీ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి 4 దూతలు కలిసి వాయువులు ఇలాగా లాగి పట్టుకుంటున్నారు. ఆగండి, ఇప్పుడే మీరు ధ్వంసం చేయొద్దు. ఎందుకని మీరు ధ్వంసం చేయొద్దంటే, అక్కడ వాయువులు అనగా యుద్ధములు, ఆ యుద్ధములు జరగకుండా వాళ్ళు ఆపుతున్నారు. ఎందుకంటే ముద్రించబడవలసిన ఇజ్రాయేలు జనాంగం ఉంది, ముద్ర అయిపోయిన తర్వాత. కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధము అది దేవుడు అనుమతించే జరిగినది, మళ్ళా దేవుడు అనుమతిస్తేనే ఆగింది. ఏం జరుగుతున్నా మీరు గమనించండి, ఇజ్రాయేలుకు సపోర్టుగా దేవుడు ఉంటాడు. నా మాట మీకు అర్థమవుతుందని ఆఖరికి మీరు జ్ఞాపకం చేసుకోండి. మన ఆంధ్రాలో నుంచి అది ఈ గుంటూరు జిల్లా ఆ ప్రాంతాల్లో, ఆ నిడుబ్రోలో చేబ్రోలో అక్కడ యూదులు ఉన్నారు. ఆయన చంపేద్దామని లష్కరై తోయబా వాళ్ళు వచ్చారని డైరెక్ట్గా వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. వెంటనే వాళ్ళు అక్కడికి ఫోన్ చేసి, మీలో నుంచి వీళ్ళు సరైన యూదులా కాదా అని, వాళ్ళ ఎఫ్రాయిం గోత్రం అని చెప్తే ఆ గోత్రాన్ని తగిన DNA తీసుకుని వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ప్రపంచ యుద్ధంలో ఏది జరిగినా కూడా ఇజ్రాయేల్ కోసమే దేవుడు జయిస్తాడు. నా మాట మీకు అర్థమవుతుంది. నీ కోసం నా కోసం కాదు ఇది. ప్రపంచంలో ఏం జరిగినా అంటే, మొదటి ప్రపంచ యుద్ధం జరిగే వరకు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారంటే యెరూషలేములో నుంచి
వాళ్ళు చెదరగొట్టబడిన తర్వాత ప్రపంచం 2 ముక్కలే యుద్ధం జరిగింది లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి దేశంలోనికి చెదిరిపోయారు. 2వ ప్రపంచ యుద్ధాన్ని దేవుడు అనుమతించడానికి గల కారణం ఏమంటే అన్ని చోట్ల వీళ్ళు ఉండిపోయారు. వీళ్ళు ఉండిపోవడం వల్ల అక్కడ తన్నేవాళ్ళు చంపేవాళ్ళు ఎక్కువ అయ్యేప్పటికీ మనం రష్యాలో ఉండలేం, మనం జర్మనీలో ఉండలేం, మనము మిగతా స్థలాల్లో ఉండలేం. మన ఇంటికి మనం వెళ్ళిపోదాం, మన దేశానికి మనం వెళ్ళిపోదామని వాళ్ళు హిట్లర్ బాధపడలేక, ముస్సోలిని బాధపడలేక, మిగతా నియంతలు బాధపడలేక వాళ్ళు అన్నీ వదిలిపెట్టుకొని ఎక్కడికి వచ్చారంటే పాలస్తీనాలోకి 1948లో వాళ్ళు ఒక దేశంగా ఏర్పడడానికి గల కారణం ఇంకొకటి తన్నబట్టి, ఇంకొకటి చంపబట్టి. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? ఐగుప్తు దేశంలో కొట్టినందుకే కదా వాళ్ళు ఏమన్నారు, మేము అప్పుడు వరకు ఏమనలేదు, 400 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. ఎప్పుడైతే యోసేపుని ఎరుగినటువంటి ఫరో అతను వచ్చి వాళ్ళని బాధించిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభువా మమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించండి అంటే మోషే దగ్గరకు వచ్చి దేవుడు పంపాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఏమంటే ఇదే భూమి మీద యెరూషలేం యొక్క సరిహద్దుల దగ్గర మెగిద్దో లోయలో 3వ ప్రపంచ యుద్ధం జరగవలసి ఉంది. ఎంతమంది ఉన్నారు? కాబట్టి అది జరిగే ముందు ఇక్కడ రాయబడ్డది ఏమంటే తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. అయ్యా 3వ ప్రపంచ యుద్ధం దేనికి దేవుడు అనుమతిస్తున్నాడంటే ఆయన ఈ భూమిని అంతటను కూడా 1000 ఏళ్ల పాలనకు సిద్ధం చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు కరుణించునుగాక. ఇక్కడ మనకి దేవుడు ఒక అవగాహన తీసుకొని రావాలి. ఒక ఇల్లు కట్టాలనుకోండి, పాత ఇల్లు ఉంది, ఇల్లు కట్టాలనుకున్నప్పుడు పాత ఇంటి మీద ఇల్లు కడతామా, ఇల్లు పడగొట్టి ఇల్లు కడతాము? నేల చదును చేసేయాలి లేదా? కాబట్టి నేలంతా కూడా చదును చేసి లోపల ఉన్న పునాదిలో ఏమేమి ఉన్నాయో మొత్తం పైకి తీసేయాలి. అందుకనే ఇప్పుడు దేవుడు అనుమతించేది ఏమంటే 3వ ప్రపంచ యుద్ధం జరిగేదంతా కూడా ఈ భూమి అంతా నాశనం అయిపోయి మళ్ళా భూమి అంతా చదును భూమిగా మారిపోవాలి. ఇది మారిపోయిన తర్వాత 1000 ఏళ్ల పాలనకి దేవుడు రంగం సిద్ధం చేయాలి. అప్పుడు దుష్టుల యొక్క బూడిద వారి మొత్తం అంతా కూడా వారి ధూళి మీద మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అది మలాకీ గ్రంథంలో ఉన్న 4వ అధ్యాయంలో ఉన్న వివరం. ఎంతమందికి మీకు అర్థమవుతుంది? అందుకనే తన వస్త్రమును కాపాడుకునేవాడు 3వ ధన్యవచనమేనా? 1 గ్రంథాన్ని చదివేవాడు ధన్యుడు. 2వది అమ్మ ఉన్నారా? 2వది క్రీస్తునందు మృతి పొందేవాడు ధన్యుడు. 3వది తన వస్త్రాన్ని. ఆమేన్. ఇప్పుడు ఎవరికి వాళ్ళుగా మనమేం చేయాలంటే మరి పెండ్లి విందులోనికి వెళ్ళాలంటే పెండ్లి వస్త్రం ఉండాలా లేదా? దేవుడు సహాయపడుగాక. దయచేసి అటువంటి సిద్ధపాటును దేవుడు ఇచ్చునుగాక. 19:9 వచనం చూద్దామండి. 4వ ధన్యత. నేను కేవలం ప్రకటన గ్రంథంలో ధన్యతలు మాత్రమే చెప్తున్నానండి. అయితే మన వాక్యాంశం మాత్రం ద బుక్ ఇన్ ద రైట్ హ్యాండ్, కుడి చేతిలో ఉన్న గ్రంథము. 19వ అధ్యాయము 9వ వచనం. నేను జస్ట్ ఇది పూర్తి వివరం కూడా చెప్పట్లేదండి, మీకు పరిచయం చేసుకుంటా వెళ్తున్నాను నేను. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను. నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. ఎవరు ధన్యులండి? గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇక్కడ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఒక వ్యక్తితో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేసే సమయంలో అంతా వివరం చెప్పిన తర్వాత, బోధకుడా అసలు దేవుని యొక్క రాజ్యం అది చాలా గొప్పగా ఉంటుంది కదా అన్నాడు. ఒక వ్యక్తి మాట్లాడుతా అనేప్పటికీ వెంటనే ఆయన ఉపమాన రూపంలో చెప్పడం మొదలుపెట్టారు. దేవుని యొక్క రాజ్యంలో జరిగే ఆ పెండ్లి విందు, ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు, తన కుమారుడికి పెళ్లి చేయబోతున్నాడు. ఆ పెండ్లి విందుకి అందరికి కూడా ఇన్విటేషన్స్ ఇచ్చేసాడంట ఆయన. అందరికీ కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్లు పంపించి మీరు రండి అని మొత్తానికి ఇచ్చేశాడు. ఒకవేళ మనం అనుకుందాం 5,000 మందికి ఇన్విటేషన్స్ ఇచ్చారనుకుందాం, వివాహ ఆహ్వాన పత్రిక 5,000 మంది. ఈ 5,000 మందికి వివాహ ఆహ్వానం పత్రిక పంపితే ఈ 5,000 కుటుంబాల్లో ఎంతమంది ఉంటారని లెక్క వేయచ్చు. ఒక కుటుంబంలో 4-5 ఉంటారు కదా. 5,000 × 5 వేయండి కొంచెం లెక్కలు. 5
5 రెట్లుగా వేయండి, 5 5లు 25,000 అనుకుందాం. సరే, దీనిలో నుంచి ఒకవేళ 25,000 20,000 ఎంతమంది వస్తారని, ఎవరెవరికైతే ఇన్విటేషన్స్ ఇవ్వబడ్డవో మరి దానికి అంతమంది వస్తారని ఆ రాజు వాళ్ళందరికీ కావలసినటువంటి రొట్టెలు, వారందరికి కావలసిన భోజనం, వాళ్ళందరికి కావలసిన ద్రాక్షరసం, వాళ్ళందరికి కావలసిన వస్త్రాలు, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాడు ఆయన. అన్నీ సిద్ధపరిచి, కానీ ఎవరు రావడం లేదు పెళ్లి విందుకి, ఎవరు రావడం లేదు. ఏంటా మరి ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి, ఎలాగా, ఏం చేయాలి ఇవి? ఒకవేళ వాళ్ళు ఏమైనా టైం మర్చిపోయారేమో, చాలాసార్లు ఉపవాస ప్రార్థన మర్చిపోతారేమో అని మెసేజ్లు పెట్టమని చెప్తా ఉంటాను రాజారావు బ్రదర్తో. పెట్టండి బ్రదర్, మర్చిపోతారు మళ్ళీ. ఎందుకంటే ఇవాళ శుక్రవారమా మేము మర్చిపోయామనేవాళ్ళు ఉన్నారు, ఇవాళ ఆరాధన ఉందా మర్చిపోయామనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అంతా గుర్తు కలిగిన వాళ్ళు ఉన్నారు చర్చిలో. అందుకని వాళ్ళు మర్చిపోకుండా ఫాస్టింగ్ ప్రేయర్ ఉందని చెప్పినట్టు. ఇప్పుడు అక్కడ రాజు ఏమంటున్నాడంటే, అరే ఇంత అద్భుతమైన పెండ్లి విందుని, కారణం ఏమంటే ఆ చివరంతా కూడా గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయండి. ద్రాక్షారసమే కానీ, భోజనమే కానీ, అక్కడ వాడేటువంటి పరిమళ ద్రవ్యాలేని అంతా కానీ అందరికీ కూడా ముక్కు పొట్టలకు తగిలి వాళ్ళంతా కూడా భలేగా జరుగుతుందిలేని. కానీ మనకి ఇన్విటేషన్ లేదు, మనమంతా వెళ్ళడానికి వెళ్ళి. వాళ్ళంతా కూడా కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, వీళ్ళంతా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అలాగ నిలబడి, మనకి ఆ ఆహ్వానం లేదు. గొప్ప గొప్ప వాళ్ళంతా పిలువబడ్డారండి. కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఎవరో రావడం లేదు. ఎవరో రాకపోయేప్పటికీ ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, ఒక దాసుని పంపించి వెళ్ళండి మొత్తానికి జ్ఞాపకం చేయండి అనేప్పటికీ వాళ్ళు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు ఇన్విటేషన్ అందింది, మరి వివాహపు విందు ప్రారంభం అవుతా ఉంది, మీరు రారేమంటే ప్లీజ్ ఏమనుకోవద్దు, వెళ్ళి ఆయనతో చెప్పు, ఈ మధ్య నాకు కొత్తగా పెళ్ళయింది, మరి మా ఆవిడ ఊరుకోదు, ఇదివరకంటే పెళ్ళి కాకముందు ఎక్కడికి వెళ్ళినా ఆమె ఊరుకునేది, ఇప్పుడు ఆమె ఊరుకోదని చెప్పి, ఈ మధ్య కొత్తగా పెళ్ళయింది. సరే, అతను ఒక రీజన్ చెప్పాడంట. సరే, ఇంకో చోటకు వెళ్ళేప్పటికీ వాళ్ళేమన్నారంటే, ఏమనుకోవద్దు, నేను ఎద్దులు కొనుక్కున్నాను కాబట్టి కొన్న ఎద్దులు ఎలాగున్నాయో పరీక్ష చేయడానికి నేను వెళ్తున్నాను అన్నాడంట. ఏ ఎద్దుల్ని ఎప్పుడైనా చూడొచ్చు కదా, అప్పుడే చూడ. అసలు ఆ ఎద్దుల్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. అసలు భార్యనిచ్చింది ఎవరు? దేవుడే. పొలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి మనకిచ్చే ప్రతిదీ దేవుడే. కానీ దేవుని యొక్క ఆరాధనా స్థలానికి వచ్చేటప్పుడు మాత్రం మనం ఏమంటామంటే కొన్ని రీజన్స్ చెప్తామంట. ఏమనుకోవద్దు, మా చుట్టాలు వచ్చారు, ఏమనుకోవద్దు, ఫలానా పని మీద వెళ్తున్నాం, ఏమనుకోవద్దు అని ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మొత్తం అంతా కూడా చెప్పారు, అయ్యా మీరు చాలా గ్రాండ్గా మీరు ప్రిపేర్ చేశారు, కానీ వాళ్ళలో ఎవరో రానంటున్నారంటే వాళ్ళు ఒక్కడ కూడా నా భోజనం తినడానికి వెళ్ళలేదు. ఎవరికి అసలు ఆ భోజనం తినే ఆ ధన్యత లేదు, ఆశీర్వాదం లేదు. పిలవండి, వెళ్ళండి, డొంకదారిలోనికి వెళ్ళిపోండి, చిన్న చిన్న సందుల్లోనికి వెళ్ళండి, ఎవరు కనబడితే వాళ్ళు దొరికిన వాడిని దొరికినట్లుగా భోజనానికి పిలవండి. వాళ్ళు వెళ్ళడమే అక్కడ చిన్న చిన్న సందుల్లోనికి వెళ్ళేప్పటికి వేషులు అక్కడ ఉన్నారంట. రాజుగారు మీకు వాళ్ళ అబ్బాయి భోజనానికి మిమ్మల్ని ఆహ్వానించారండి. వాళ్ళు అన్నారంట, మా బ్రతుకు తెలుసా రాజుగారికి అని, మా బ్రతుకు తెలుసా రాజుగారికి, కాబట్టి మా జీవితం చాలా అసహ్యమైంది, మేము ఊరి చివరిన ఉండేవాళ్ళం, ఊరి చివరిన ఉన్నా సరే ఎక్కడున్నా సరే రాజుగారు రమ్మన్నారు వచ్చేయండి అని. సరే, అదే సమయంలోంచి ఇంకా ఈ వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, వీళ్ళని కూడా రాజ్యంలో ఉంచనివ్వరు, కుష్ఠవ్యాధి వీళ్ళందరినీ కూడా బయటికి వాళ్ళు తరిమేస్తారు. అక్కడికి వెళ్ళేమంటారంటే, రాజు మిమ్మల్ని ఆయన ఏర్పాటు చేసిన విందుకు రమ్మంటున్నాడు. అయ్యో, మేము రక్తస్రావం కలిగిన వాళ్ళం, ఇలాంటి వ్యాధులు కలిగిన వాళ్ళం, అక్కడికి మమ్మల్ని రానిస్తారా? లేదు, రాజుగారు చెప్పారు మీరు ఏమైనా సరే రావాల్సిందే అన్నాడు. బలవంత పెట్టండి, మామూలుగా కాదు, బలవంత పెట్టండి. రాజుగారు అడ్డగించేది లేదు. నేను చెప్తున్నానా, రాజు నాతో చెప్పారు కాబట్టి. మీరు ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో? అయ్యా కొంతమంది, మా వాడు ఒకడు ఇలాగున్నాడు, ఎవరన్నా మంచం మీద ఉన్నవాడు కూడా మోసుకొచ్చేసాడు భోజనాన్ని. ఆమేన్. ఇప్పుడు ఎవరంటే అది మనమే. కారణం ఏమంటే మొట్టమొదటి ఇన్విటేషన్ యూదులకు వెళ్ళింది. కాబట్టి యూదులు ఏం చేశారంటే వాళ్ళు తిరస్కరించారు యేసుని. వాళ్ళు తిరస్కరించడం వల్లనే అన్యులమైనటువంటి మనకి కుక్కలతో సమానమైన వాళ్ళు. ఆమేన్. బైబిల్ అలా చెప్తుందా లేదా? పిల్లలు తినే రొట్టె కుక్కలకి వెయ్య తగదు. కనుక యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు యూదులతోనూ మాట్లాడారు, సమరయులతోనూ మాట్లాడారు. కానీ
అన్యుల దగ్గరికి వచ్చేవాటికి అన్యుల మధ్యలోనికి వెళ్ళి పరిచర్య చేయలేదు. దేవుడు సహాయపడు గాక. అన్యులమైనటువంటి మనల్ని బాగా హీనమైన వాళ్ళు, అందుకే పేతురు అంటాడు, నేను వాళ్ళని ముట్టుకొని వాళ్ళతో కలిసి భోంచేయను. మనది అలాంటిది. కానీ ప్రభు ఏమన్నారంటే, కుక్కను తీసుకొచ్చి ఆ భోజన బల్ల దగ్గర కూర్చోబెట్టాను రండి అంటున్నాడు. పిలిచిన వాళ్ళేమో నెట్టేస్తున్నాడు ఆయన. యోధా జనాంగాన్ని నెట్టివేసి మనల్ని తీసుకొచ్చి రండి 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 అని ఆయన రాజ్యంలో మనల్ని కూర్చోబెడతాం. అందుకని ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇప్పుడు మేము ఒకప్పుడు మనం ప్రియురాలు కాదు, కానీ ఇప్పుడు దేవుడికి ఏమయ్యాం? ప్రియమైన వారుగా ఉన్నాం. ఎంతమంది ఆమెనన్నా? బైబిల్ అలా చెప్తుందా లేదా? హోషేయలో ఉన్నది, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని దేవుడు మనకు పేరు పెట్టాడండి. కాబట్టి ప్రియమైన వారు వాళ్ళు పోగొట్టుకున్నారు కాబట్టి వాళ్ళని నెట్టేశాడు దేవుడు. ఆయన మనకి స్తోత్రం. ఒకసారి మళ్ళీ 19:9 చదువుదాం. ప్రకటన గ్రంథము. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు పైన చూస్తే బలమైన ఉరుము వంటి శబ్దము, పైన స్వరం పలకడం మనం చూస్తాం. సరే, ఆ ఉరుము జోలుకు ఇప్పుడు మనం వెళ్ళొద్దులేండి. ఎంతమంది ఉన్నారు? అవలేదు నాన్న. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై. ఒకసారి 19:8 చదువునాను. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమును అయినా సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను. ఇంకొంచెం పైకి వెళ్ళాను. అప్పుడు గొప్ప జన సమూహంపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము. బాగా గమనించండి, బలమైన ఉరుములు పోలిన శబ్దమును సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు అవును ఏలుచున్నాడు. చాలా జాగ్రత్త. ఇప్పుడు దేవుడు ఏలడం లేదు. మీరు ఎంతమంది ఉన్నారు? మరి ఇప్పుడు దేవుడు ఏలకపోవడం ఏంటి బ్రదర్ అంటే, ఇంకా ఈ భూమిని ఎవరు ఏలుతున్నారంటే సాతాను ఏలుతున్నాడు. ప్రతి రాజకీయం వాడి కిందే ఉందండి, ప్రతి కోర్టు వాడి కిందే ఉన్నది, ప్రతి బారు వాడి కింద ఉందంట, ప్రతి క్లబ్బు వాడి కిందే ఉన్నదంట. ఈ లోకంలో జరిగే ఏ చెడ్డ కార్యమైనా వాడి దగ్గరే ఉన్నది కనుక ఏలుబడి, ఇది సాతాను ఏదేనిది. దేవుడు ఏలుబడి చేస్తే అసలు ఎవరిని ఏలడానికి మిగల్చడు. కానీ ఒక టైం వస్తున్నది, ఈ లోక రాజ్యములన్నీ మన దేవుని రాజ్యములగును, ఇక ఆయనే పరిపాలించును. ఇప్పుడు అటువంటి ముగింపులోనికి మనం రాబోతున్నాం కనుక ఆ వచనంలో కొంచెం ఉంది, ఇంకొంచెం వెళ్దాము నాన్న. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. అమ్మా, ఎవరు సిద్ధపరచుకున్నారు? ఎవరైనా పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎవరు సిద్ధపరుస్తారు? చాలామంది ఇక్కడ పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు. మగవానితో చెప్పక్కర్రా, అయ్యా మేము నీకు తలస్నానం చేయించి నీకు మేము షర్టు దొడికిచ్చి మేము ఈ బట్టలు వేసి ఇవన్నీ టై ఇలా పెడతామంటే ఏం వదిలేయండి, నన్ను వదిలేయండి అండి. కాబట్టి నన్ను వదిలేయండి, నాకు నేనుగా టక్ చేసుకోగలను, నాకు నేనుగా సూట్ వేసుకోగలను, నాకు నేనుగా టై పెట్టుకోగలను, నాకు నేను ప్రిపేర్ అవుతాను. కానీ ఆడపిల్ల అలాగ అనదు, నాకు నేనే గౌన్ తొడుక్కుంటా, నాకు నేనే వేలు తొడుక్కుంటా, నాకు నేనే హెయిర్ ఇలా పెట్టుకుంటాను. సహజంగా జరిగేది ఏమంటే, వివాహ సమయానికి వెళ్ళేటప్పుడు ఒక స్త్రీ అంటే ఒక పెళ్ళయ్యేటువంటి యువతి ఆమె నిలబడితే చుట్టూ అలిగిపోతారు. చుట్టూ అలిగిపోయి చెప్పింది నువ్వు ఇలాగా అని జడల్లే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, దాన్ని వేలేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, వెనకాల అంచులు సర్దేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. కాబట్టి మిగతా సమయాల్లో పట్టించుకోకపోయినా ఆ పెండ్లి కుమార్తె చుట్టూ కూడా 4-5 కలిసి సిద్ధపరుస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, పెండ్లి కుమార్తె తనకు తానే ఎవరు సిద్ధం చేసుకోవాలండి? తనకు తానే సిద్ధం ఎలా సిద్ధమవుతాం? పెళ్లి కుమార్తె తనకు తానే ఎలా సిద్ధపడుద్ది? నిజమైన పెళ్లిలో మాత్రం తనకు తాను సిద్ధపడదు. ఒకవేళ ఏమైనా చేస్తే కనుక ఆన్లైన్లో బుక్ చేసుకుంటుందాము. ఇక్కడ ఈ క్రౌను పలానా షాప్లో ఉన్నది, ఈ వేలు పలానా షాప్లో ఉన్నది, నాకు వైట్ చెప్పల్స్ కావాలి పలానా షాపులో దొరుకుతాయి, కాబట్టి నాకు అవి కావాలి ఇవి కావాలని ఆన్లైన్లో ఆమె బుక్ చేసుకోవచ్చు. కానీ తనకు తాను ప్రిపేర్ కాలేదు.
4-5 ఆడవాళ్ళు వచ్చి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు అంటే గొర్రెపిల్ల యొక్క భార్య మాత్రం తనకు తానే సిద్ధపడుతుందండి. ఎలా తనకు తానే సిద్ధపడుద్ది? బైబిల్ యొక్క వచనాలు చూడండి. రెబ్కాని మీరు గమనించండి. అబ్రహాం దగ్గర నుంచి ఎలియాజరు వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే 10 ఒంటెలు పంపించే సమయంలో ఏమేం కావాలో పెండ్లి కుమార్తెను తీసుకొచ్చేటప్పుడు ఆమెకు కావలసినవన్నీ కూడా ప్రత్యేకంగా ఒక ఒంటి మీద ప్యాకేజ్ వెళ్తుంది. ఒకవేళ పెండ్లి కుమారుడు ఇష్టమైతే ఈ పంపించే వాటిలో ప్రతిదీ ఆమె ధరించుకొని వెనక్కి రావాలి. మీరు ఎప్పుడైనా ప్రదానం జరిగేటప్పుడు చూసారో లేదో, ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? పెండ్లి కుమారుడు పంపించి నేను ఇష్టమో కాదో ధరించుకొని రమ్మంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆ శారీనో ఏవో ఇవన్నీ పంపించినప్పుడు ఈమె ఇష్టపడితే కనుక ఇదిగో నువ్వు పంపించినటువంటి గిఫ్ట్లు, నువ్వు పంపించిన శారీ, ఇవన్నీ కూడా నేను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు పంపిన వస్తువుని ఇష్టపడుతున్నానని ఆమె తనకు తాను ధరించుకొని వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు ఎలియాజరు చేసే కార్యం ఏమంటే ఎలియాజరు పంపిన దాన్ని రెబ్కా యొద్దకు వెళ్ళగానే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు పెద్దవాళ్ళందరూ కలిసి, అమ్మా నీ వివాహాన్ని మేము నిర్ణయం తీసుకోవడం కాదు, వెంటనే అంటారు. నిర్ణయం తీసుకోవడం కూడా వెంటనే జరుగుతుందండి. ఆ చెప్పిన మాటలన్నీ విన్నావు కదా, మరి అతనితో వెళ్ళడం నీకు ఇష్టమే అంటే వెంటనే దేవుని యొక్క దూత అన్నదంట చెప్పు అన్నదంట. బైబిల్ అలా చెప్తుంది. దేవుని యొక్క దూత అక్కడికి వెళ్ళి మీరు ఒక వ్యత్యాసాన్ని మీరు గమనించండి. లేకపోతే నూతి దగ్గరికి వెళ్ళినాడు బావిలో నుంచి నీళ్లు తోడుకొని తాగలేడా? కానీ ఒక ఆలోచన ఇచ్చి నాకు నీళ్లు కావాలని అడుగు అని ఈ పక్కన దూత చెప్తున్నాడు. ఆ పక్క నుంచి వెళ్ళి ఆమెతో ఏమన్నాడంటే చెప్పు నాకు ఇష్టమేనని. ఒక పక్కన లాగుతున్నదంట, ఇన్ని రోజులు పెంచిన మీ అమ్మేమైపోద్ది, మీ నాన్నేమైపోతాడు, మీ అన్నయ్యకి చాలా ప్రాణం ఉన్నాయి, ఇవన్నీ కాదు, ఏదేమైనా సరే నేను వెళ్ళిపోతాను. అవునా కదా? ఇప్పుడు ఆమె వెళ్ళిపోతానని కానీ ఏమంటే ఇప్పుడు ఈ ప్రత్యేకంగా తీసుకొచ్చిన వాటిని ఇప్పుడు ఆమె ధరించాలి. చేతులకు కడియాలు, ఈ కడియాలు కాదండి, అది విశ్వాసపు క్రియలు అవి. కాబట్టి దానిలో నుంచి చెవులకివి వినటం వల్ల విశ్వాసము కలుగును. కాబట్టి ఇవి ఏవైతే తీసుకొని వచ్చాడో అవన్నీ కూడా ఈమె ధరించుకొని నాకు ఇష్టమే, నేను పెండ్లి కుమారుని చూడకపోయినా, ప్రభువైన యేసుని నేను కన్నులారా చూడకపోయినా ఆయన నా కోసం ప్రాణం పెట్టాడనేది నేను ఇష్టపడుతున్నాను. ఆమేన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు అలంకరించుకోవాలి. పెండ్లి కుమార్తె తనకు తానుగా ఎవరో చేయలేరు. అవునా కదా? మీరు గమనించండి. ఎవరి దగ్గరికి వెళ్ళి బ్యాప్టిజం తీసుకో అంటే ఏంటో నాకు మనసు లేదు. ఇన్ని రోజుల నుంచి నువ్వు చర్చికి వస్తున్నావు, ఎందుకు నువ్వు ఆ సినిమాలు చూస్తావు, ఎందుకు ఆ టీవీ సీరియల్ చూస్తావు అని అన్నావు అనుకో, ఏమో అప్పటి వరకు వాక్యం విన్నంతసేపు కూడా నాకు ఇక సినిమాలు చూడకూడదు అనిపిస్తుంది, ఇక ఏమైనా టీవీ సీరియల్ చూడకూడదు అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళగానే ఏంటో తెలియని బలహీనత, అలా చూస్తాను. 5 నిమిషాలు 10 నిమిషాలు అవుద్ది, 10 నిమిషాలు పావుగంట అవుద్ది, పావుగంట అరగంట అవుద్ది, అరగంట ఒక పూట అవుద్ది. ఇంక నువ్వు సిద్ధపడేది ఎక్కడ? కాబట్టి ఎప్పుడైతే ఆ లోక ప్రభావం ఉన్నదో ఆ ప్రభావం చేత నీకు నువ్వు సిద్ధపడలేకపోతున్నావు. అందుకని పెండ్లి కుమార్తె తనకు తానే నేను ఏది ఏమైనా యేసుక్రీస్తు యొక్క వధువుని. యేసు ప్రభు టీవీ చూస్తారని ఎంతమంది నమ్ముతున్నారు? నేను అడిగింది మీకు విచిత్రంగా ఉండొచ్చు. యేసు ప్రభు టీవీ చూస్తారా సీరియల్ పెట్టుకొని? మరి అలాంటిది సీరియల్ పెట్టుకొని చూసుకునే వధువుని ఆయనకి ఎందుకు? యేసు ప్రభు లోక ఫ్యాషన్ ఆయన ఇష్టపడతారా? మరి అలాంటప్పుడు లోక ఫ్యాషన్ చేసుకునే వ్యక్తిని ఆయన అలా ఇష్టపడతాడు. అవునా కాదని? కాబట్టి యేసు ప్రభుకి ఇష్టం లేనిది ఆయన చేసుకునే పెళ్లి భార్య అలాగుంటే ముందే అంటాడు, ఇలాంటి అమ్మాయి నాకు వద్దండి, నేను భూమి మీద పడ్డ శ్రమలు చాలు, కాబట్టి మళ్ళీ లేనిపోని శ్రమలు నేను తెచ్చుకోను. ఆమె ఇప్పుడు ఆయనకి ఎటువంటి వధువు కావాలి? ఆమె తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఇప్పుడు దేవుడికి కావాల్సింది ఏమంటే పవిత్రమైన పరిశుద్ధమైన కన్యక. ఆయన మనకి స్తోత్రం. పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆమె తనకు తానుగా సిద్ధపరచుకున్నాను. సరే అమ్మ, ఎన్ని ధన్యతలు ఇవి? మొదటి ధన్యత చెప్తారా? ముందే మీ జ్ఞాపకం ఉన్నది కదా, ధన్యత అంటే ఒట్టి అది
గ్రీక్ లెక్సికన్లో వచ్చి ఒట్టి బ్లెస్సడ్ లేదా హ్యాపీ అని ఉంటుంది, రెండే రెండు మాటలు ఉంటాయి. కానీ అదేమంటే ఒక వ్యక్తి దీవించబడాలంటే యేసులో లేకుండా ఎవ్వరూ దీవించబడరు. ఒకవేళ ఎవరైనా బయట నుంచి ఒకళ్ళు వచ్చారు, ఆ వచ్చిన వాళ్ళని మీరు గమనించండి. యాకోబు వెళ్ళి ఐగుప్తులోకి వచ్చి నిలబడగానే ఫరో అడుగుతున్నాడు, నన్ను దీవించవా అన్నాడు. నన్ను దీవించు అని అడిగాడు, నన్ను దీవించు అన్నాడు. అక్కడ యాకోబు దీవించి వచ్చాడు. నిజంగానే యాకోబు కుటుంబాన్ని చేర్చుకున్నంత కాలం ఆ దేశం ఎలా ఉన్నదంటే సమృద్ధి 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 సమృద్ధి. మళ్ళా ఇశ్రాయేలు వాళ్ళు పాడు చేయడం మొదలుపెట్టారు, వాళ్ళని చంపడం ప్రారంభించారు. మొత్తం తెగుళ్ళు కుమ్మరిస్తున్నాయి, మొత్తం ఐగుప్తు అంతా కూడా పతనం అయిపోతుంది. వెళ్ళేటప్పుడు ఏమడిగాడు అంటే ఫరో యోసేపుని ఎరుగునవాడు, మీరు వెళతా నన్ను దీవించి వెళ్ళండి అన్నాడు. కానీ మొత్తం వెళ్ళి పతనమయ్యారు. సేవకుడు దీవించడం వేరు, దేవుడు దీవించడం వేరు. ఇక్కడ ముద్ర వేయబడితే నిన్ను చూసి ఆయన ముద్ర వేయాలి. ఆమేన్. సరే, మొదటిది ప్రకటన గ్రంథం చదివేవారు, వినేవారు, గాయకొనేవారు ధన్యుడు ఒకటి. రెండవది క్రీస్తునందు మృతి పొందిన వారు ధన్యులు. మూడవది తమ వస్త్రములను అపవిత్రపరుచుకొని వాడు ధన్యుడు. చాలా జాగ్రత్త. ఈ కారణం ఏమంటే మనం వెళ్ళే ప్రతిసారి కూడా రోడ్డు మీద ఉన్న ప్రతి దుమ్ము అంటేటప్పుడు మనం ఏం చేస్తామంటే బురద నీళ్ళు రాగానే పైకి ఇలా పట్టుకుంటాం ఇలాగ. కారణం ఏమంటే మీరు ఒకవేళ బ్లాక్, బ్రౌను, డార్క్ బ్లూ మీరు తొడుక్కొని ఒక దుమ్ము ధూళిలో వెళ్ళేటప్పుడు ఏం కనబడదు. కానీ వైట్ ప్యాంటు మీరు వైట్ శారీ కానీ మీరు కట్టుకొని అలా వెళితే ప్రతి చిన్నది కూడా కనబడుతూ ఉంటుందండి. కాబట్టి దేవుడికి ప్రతి దానిలో ప్యూర్గా ఉండాలని కోరుతున్నాను. ఈ లోక కార్యంలో మనం మిళితం కాకూడదు. ఆమేన్. కాబట్టి దయచేసి ఈ లోకంలో ఉన్న ఏ జగడాల్లో కూడా మీరు తలదోచొద్దు. అలాగ గనక మీరు తల దూర్చినట్లయితే ఆ గొడవల్లోకి మీరు వెళ్తారు. వీలైనంత దూరం ఉండడం మంచిది. దేవుడు సహాయపడు గాక. అమ్మ, మూడోది ఏంటన్నారు అమ్మ? వస్త్రమును కాపాడుకుని. నాలుగోది ఏమిటన్నావు అమ్మా? ఎవరికి వారు సిద్ధపడేవాళ్ళు. ఎవరైనా మనల్ని సిద్ధపరుస్తారా? సిద్ధపరచుకోవాలా? మీరే జ్ఞాపకం చేసుకోండి. ఎస్తేరు విషయంలో ఎవరైనా సిద్ధపరిచారా? తానా 6 నెలలు టైం ఇచ్చారు. టైం ఇచ్చినప్పుడు సుగంధ ద్రవ్యముల చేత అక్కడ కేవలం ఏమంటే బైబిల్లో వివరంగా చదివితే ఎస్తేరు ఆమె ముఖం బాగుంటుంది, టోటల్గా బాడీ కూడా చాలా చక్కగా ఉంటుంది. మీరు ఎక్కడైనా మీరు గమనించండి, సహజంగానే మీరు చూడండి. కొంతమంది ఏమంటారంటే పలానా వ్యక్తి ముఖం బాగానే ఉంటుంది కానీ పాపం శరీరమే కొంచెం బలహీనంగా ఉంటుంది, లేకపోతే శరీరమే కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఇలా చెప్పుకుంటారు. చాలా రేర్గా, అంటే చాలా తక్కువగా ముఖం బాగుండి, అంటే మనిషి ఉండేటువంటి ఎత్తు, అంటే మరీ కొరచు కాకుండా మరీ ఎత్తు కాకుండా ఇలా కాకుండా సరిగా మనిషి చూడడానికి ఆకారం కూడా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటుంది ఎస్తేరు. కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ రాజు కావాల్సింది ముఖమంతం కాదు, ఆమె మనిషి ఆకారం కాదు. ఎందుకంటే ఈమెను మించిన ఆమె వస్తే ఆమె నెంబర్ 1 సౌందర్యవంతురాలు. కానీ తల పొగరు ఎక్కువ. ఇలాగన్నా నేను ఏమనుకోవద్దు, తల పొగరు ఎక్కువ ఆమెకి. అందుకనే రాజు ఏమన్నాడంటే రిజెక్ట్ చేశాడంట. కాబట్టి రాజు తిరస్కరించాడు. వాళ్ళు కూడా అన్నారు మాదియా పర్షియా అంటే వాళ్ళు సలహాదారులు ఎక్కువ ఉంటారు, కానీ బబులోన్ వారికి ఎవ్వరు సలహా ఇవ్వక్కర్లా. చక్రవర్తి అనుకున్నది తలకాయ తెంపేయాలంటే ఎవరిని అడగడు, తెంపేయడమే. మాదియా పర్షియా వాళ్ళంతా కూడా ఏకమై ఇది నీ ఒక్కడితో పోదు, రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే అంటారు, వద్దు, తిరస్కరించను. అందుకని నీ హృదయ శుద్ధి చేసుకునేవాడు ధన్యుడు. ఆమేన్. ఎవరికి వారిగా ఒకటే కార్యం అండి. పైనేమో లోకం చూస్తుందండి, హృదయమేమో దేవుడు చూస్తాడు. ఇప్పుడు ఏం చూడాలని కోరుకుంటున్నాం? పైన ఆకారం. ఒకవేళ ఒక క్రిస్టియన్గా ఒకవేళ వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకున్నాం, ఒకవేళ ట్రిమ్గా అంతా కూడా క్రాప్ చేసుకున్నాం, చాలా బుద్ధిమంతుడుగా కనబడుతున్నాం అనుకుందాం. అరే చాలా మర్యాదపూర్వకమైన క్రైస్తవులాగా ఉన్నాడు ఇతనని. అలాగ ఉండి వెళ్ళి చెడ్డ మాటలు మాట్లాడేవారు ఉన్నారు, అలవాట్లు కలిగిన. కానీ హృదయాన్ని పరిశోధించేవాడు దేవుడు. ఇప్పుడు దేవుడికి ఇదే కావాలి. 5వదండి, 4వది గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు.
5వది చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులునై ఉందురు. దయచేసి గమనించండి, ఈ మొదటి పునరుద్ధానం అనేది తప్పనిసరిగా శ్రమ అనేది చూడకుండా, అంటే ఒకవేళ ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం రాబోతున్నది, ఆ కరువులు రాబోతున్నాయి, ఆ తెగుళ్ళు రాబోతున్నాయి అంటే ఇవన్నీ చూడకుండా ఎత్తబడే ఒక గుంపు ఉన్నది. అమ్మ, మీలో ఎంతమంది జ్ఞాపకం ఉన్నది మొత్తం టోటల్గా ఎన్ని ఎత్తబొట్టులు? మొత్తం ఎన్ని ఎత్తబడులు? మీరు విన్నారు కదా సండే స్కూల్లో కూడా. హనోకు, పాత నిబంధనలో హనోకు ఎత్తబడ్డా? రెండవది ఏలియా ఎత్తబడ్డా? మూడవది పాత నిబంధన పరిశుద్ధులు ఎత్తబడ్డారా? నాలుగవది క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఎత్తబడ్డారా అంటే మహిమలోనికి? ఐదవది వధువు, అంటే ఇప్పుడు మనం ఎవరమైతే ఉన్నామో మనము కూడా ఇప్పుడు ఏమవబోతున్నామంటే మనం రూపాంతరం పొందబోతున్నాం. ఆమేన్. ముందేమవ్వాలంటే ఇక్కడ మారాలి, ఇక్కడ మారాక ఇక్కడ మారుద్ది, ఇక్కడ మారాక బయట ఈ బాడీయే మారిపోతుంది. ఇదేమనంటే ఒక మన వాక్యం ఈ గడిచిన దినాలుగా వింటున్నాం ఏమంటే, నువ్వు ఏ గోతిలో నుంచి తీయబడ్డా, ఇది గొయ్యి. ఇది ఎలా చెప్పాలంటే, ఒకసారి చాలా చక్కగా షిండే గారు చెప్పారు. పాస్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంది, నాకు చాలా నచ్చింది ఆ సందర్భం. మానవునికి 3 శరీరాలు ఉంటాయని ఎంతమంది తెలుసు? అమ్మ, తెలుసా లేదా? 3 శరీరాలండి, మర్చిపోవద్దు. కాబట్టి దయచేసి గమనించండి, దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఉన్నది ఇది వాక్య శరీరం. భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏమయ్యామంటే రక్తమాంసముల శరీరం. మీకు అర్థమవుతుందండి? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించుదురు. కాబట్టి దేవుడు తన పోలికగా తన స్వరూపముగా ఈ శరీరాన్ని కాదండి, ఆదికాండం 1 ఈ శరీరం కాదు, ఆయన ఆత్మస్వరూపి మానవుడిని అలా కలుగు చేశాను. ఇదే మానవుడు ఇప్పుడు మీరు చూడండి ఫ్యూచర్లోకి వెళ్ళిపోగలడు. అంటే ఇప్పుడు అతను ఇక్కడున్నాడు, ఈ మానవుని తీసుకొని నువ్వు ఎక్కడ వరకు వెళ్ళగలవంటే తానున్న స్థలంలో నుంచి 2000 సంవత్సరాలు. దీన్ని ఈ మధ్యన ఏదో ఒక మిషన్ వచ్చింది, దీన్ని టైమేజా ఏదో, అది ఏమంటారు, టైం మిషనా ఏదో, టైం లైనా అంటే ఇది సినిమాలు, దానిలో నవల్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమంటారంటే ఒక మిషన్ ఉంటుంది, అంటే మేము ఇదివరకు లోకంలో ఉన్నప్పుడు ఆ మిషన్లోకి వెళ్ళామనుకోండి, రాజుల కాలంలోకి వెళ్ళిపోవాలనుకోండి, ఈ మిషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ మిషన్ ఏం చేస్తుందంటే కాలం అనే తెరవ అవతలకు వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు 2025లో నుంచి ఒకవేళ 18వ శతాబ్దానికి వెళ్ళిపోవాలనుకోండి, ఈ మిషన్ ఏం చేస్తుందంటే 18వ శతాబ్దంలోకి వెళ్ళిపోతుంది, పాత కాలంలోకి. అంటే ఎడ్ల బండు అవంతా కూడా ఇట్లాగా. ఒకవేళ దానిలో నుంచి ఈ జరిగే పనులు కాదు, ఊరినే కథలయ్యి. కాబట్టి మళ్ళా దీనిలో నుంచి ఇంకా భవిష్యత్తులోకి వెళ్ళిపోవాలనుకోండి, ఇక కార్లు ఇవన్నీ ఉండవు, అంతా కూడా పైన తూనిటీగల్లాగా తిరిగినట్టుగా ఈ మిషన్లో అడుగుపెట్టిన తర్వాత వెళ్ళిపోయినట్టు. ఇలా కాదండి, ఇవన్నీ కూడా మనిషి యొక్క భ్రమలు. దేవుడు కరుణించును గాక. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ వాక్య శరీరాన్ని ఏమంటారంటే థియోఫనీ. థియోఫనీ అంటే వాక్య శరీరం మన ప్రారంభంలో ఇది. కాబట్టి దీనిలో నుంచి మానవుడు ఇక్కడుండి నిత్యత్వంలో ఉన్నాడు అనుకోండి, ఒకవేళ భూమి మీద నుంచి పరలోక రాజ్యంలోనికి ఒక ర్యాకెట్ వెళ్ళాలంటే సంవత్సరాలు 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 ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో తెలీదు. కానీ ఒక వ్యక్తి వాక్య శరీరంలో ఉంటే క్షణంలో రెప్పపాటులో వెళ్ళిపోగలడు అంటది. ఒకవేళ అక్కడి నుంచి రావాలనుకోండి, పరలోకంలోంచి దూత రావాలనుకోండి, రెప్పపాటులో మన ముందు ఇలా నుంచుంది. అంటే దేవుడు తన సన్నిధిలో నుంచి ఆజ్ఞ ఇస్తే వెంటనే ఇక్కడ కాసేపట్లోనే, అంటే ఇలా తెరిచి చూసేటప్పటికి కనబడతారు, టైం ఎక్కువ కనబడదు. అందుకనే వాక్య శరీరంలో నువ్వు ఉంటే ఒకవేళ మనము 6000 సంవత్సరాల క్రితానికి వెళదాం. మీరున్నారా? బైబిల్లో మీరు గమనించండి, మోషే ఏ కాలంలో వచ్చాడు? ఎందరిని దాటి వచ్చాడు చూడండి. బైబిల్లో నుంచి లెక్క పెడదాం. 1 ఆదాము, ఆదాము తర్వాత హేబేలు, హేబేలు తర్వాత షేతు, తర్వాత వీళ్ళందరూ మెతుషెల, తర్వాత హనోకు, వీళ్ళందరూ దాటుకొని నోవాహు వచ్చాడు. నోవాహు తర్వాత అబ్రహాం వచ్చాడు.
అబ్రహాము తర్వాత ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు, యాకోబు తర్వాత యోసేపు వచ్చాడు, యోసేపు తర్వాత మోషే వచ్చాడు. మోషే వెళ్ళి ఆదికాండంలోంది ఎలా రాయగలిగాడు? ఆదికాండం రాసిందే మోషే, ఎలా వెళ్ళి రాయగలడు? ప్రకటన గ్రంథం గమనించండి. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. మరి యేసుప్రభు యొక్క శిష్యుడు యేసుప్రభుతో ఉన్న సమయంలో క్రీస్తు శకం 30, యేసుప్రభు ఆయన క్రీస్తు శకం 30 ఆయన పరిచర్య బైబిల్ చెప్తుంది. ఆయన ఇంచుమించు 30 ఏండ్ల వాడైనప్పుడు బాప్తిసం తీసుకున్నాడు. మరి ఆ కాలంలో ఉన్నవాడు ఆ కాలంలో నుంచి ఇప్పుడు వృద్ధుడయ్యే వరకు, అంటే క్రీస్తు శకం 95, అంటే 70కి యెరూషలేం చెదరగొట్టబడ్డది. 90-95 మధ్యలోనికి వచ్చేవాడికి ప్రకటనలో దర్శనాలు చూశాడు. దర్శనాలు చూసినప్పుడు ఈ 95లో ఉన్నవాడిని మన కాలంలోనికి వచ్చి, మన కాలంలో నుంచి ఇంకా హర్మగిద్దోని యుద్ధం చూసి, హర్మగిద్దోని యుద్ధంలో నుంచి 1000 ఏండ్ల పాలన చూసి, 1000 ఏండ్ల పాలనలో నుంచి ధవళ సింహాసనం తీర్పు చూసి, ధవళ సింహాసనం తీర్పులో నుంచి నూతన భూమి నూతన ఆకాశం వరకు చూశాడు. ఎలాగా సాధ్యం ఇది? ఎలాగా ఒక మానవుడు జీవించగలుగుతున్నాడంటే ఇది మర్చిపోవద్దు. ఈ వాక్య శరీరంలో ఉంటే నువ్వు ఇటు వెళ్ళిపోగలవు, నువ్వు ఇటు వెళ్ళిపోగలవు. కానీ ఇప్పుడు దేవుడు ఈ మట్టి శరీరం తయారు చేసి, ఓ మనిషి ఇందులో ఉండని ఈ మట్టిలో అని ఊది ఇందులో పెట్టాడు. ఎక్కడికి కదలలేవు నువ్వు. ఒక అరగంట ముందుకు వెళ్ళలేవు, అరగంట వెనక్కి ముందుకి ఎటు వెళ్ళలేవు. కనుక ఇది ఒక మట్టి గొయ్యి. ఇది ఈ శరీరం ఏమంటే పురుగుల పుట్ట, ఇది రోగాల పుట్ట. ఇది ఈ రోగంలో ఉండి మనం ఏం చేస్తున్నామంటే మూలుగుతున్నాం. ఓ ప్రభువా, మరలా నేను ఎప్పుడు దీనిలో నుంచి పైకి వచ్చేస్తానని. ఆమె మన్నైనది తిరిగి మరలా మన్నైపోను. మరలా మనము ఎత్తబట్టులోకి వెళ్తామా? ఎంతమంది ఉన్నారు? అర్థమవుతుంది కదా. కాబట్టి మొదటి పునరుద్ధానములో పాలిభాగస్తులయ్యేవారు ధన్యులు. ఒకవేళ మొదటి పునరుద్ధానం వెళ్ళలేదనుకోండి, బైబిల్లో రాయబడినటువంటి తెగుళ్ళు మీరే చదవండి. ఇది జూలై నెల. ఈ జూలైలో అసలు ఎలాగ ఉండాలి వాతావరణం? జూన్లో ఎండ ఉండవచ్చు, కానీ ఎందుకని ఈ జూలై నెలలో ఎలా ఉంది? వర్షాకాలంలో ఎందుకు ఎండలు వస్తున్నాయి? ఎండాకాలంలోంచి ఎందుకు వర్షాలు పడుతున్నాయి? అటు ఇటు ఎందుకు రివర్స్ అవుతున్నాయి? మొత్తం అంతా కూడా పొల్యూషన్, భోజనం పొల్యూషన్, నీళ్ళు పొల్యూషన్. బయటికి రోడ్డు మీదకి వెళితే ఏమంటుందో కూడా తెలియదు. ఇప్పుడుకొచ్చి కూడా మాస్కులు పెట్టుకుంటున్నారు. కారణం ఏమంటే ఇంకా వైరస్ ఎక్కడ ఉందో అని. ఈ మొదటి పునరుద్ధానం కనుక మిస్ అయిపోతే దానంత భయంకరమైన స్థితి ఇంకెన్నడూ లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే అడ్డగించేవాడు. ఒకసారి ఇది చూద్దాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనం చివరికి వచ్చేసామండి. నేను ఆ కుడి చేతిలో పుస్తకం అనే దాన్ని తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనమండి. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అని మీరు ఎరుగుదురు. దయచేసి గమనించ, పౌలు అంటున్నాడు క్రీస్తు విరోధి భూమి మీదకి దృశ్యంలోకి వస్తాడంట. ఇప్పటి వరకు దృశ్యంలోకి రాకుండా అది రోమ్ వెనకాల ఉన్నది, ఏమీ తెలియనట్లుగా వెనకాల ఉంది. ఆ వెనకాల ఉన్నది ఒకప్పుడు అన్యుల రోము, ఇప్పుడు క్రైస్తవ రోమ్ అయింది కనుక వెనకాలుండి మొత్తాన్ని జరిగిస్తున్నది. కానీ సాతానుకు ఒకటి ఉన్నదంట, ఏమనంటే నేను ఆరాధన చేయబడాలి. కాబట్టి బైబిల్లో యెషయా గ్రంథంలో ఉన్నది, ఓ తేజో నక్షత్రమా, వేకు చుక్క, నువ్వెందుకని అంతగా అతిశయించావు? నిన్ను నీవు హెచ్చించుకున్నావు కనుక పాతాళం యొక్క మూలకి నువ్వు నెట్టివేయబడ్డావు. వాడి కోరిక ఏమంటే దేవుని పిల్లలు వాడిని ఆరాధించాలని కోరిక అంట. లోకం ఎలాగో వాడిని ఆరాధిస్తుంది, ఇప్పుడు దేవుని పిల్లలు వాడిని ఆరాధించాలి. అందుకని వాడి దేవుడు మందిరం, ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయేల్లో మందిరం కట్టేది ఎందుకు? మీరు గమనించారో లేదో, 2 రోజుల క్రితం ఒక వివరం వచ్చింది. ఆల్రెడీ రెడ్ హైఫర్ అంటే ఎర్రని పెయ్య, దాన్ని ట్రైల్ వేశారండి. ఎర్రని పెయ్య కాల్చేశారు. మీకు తెలుసో లేదో,
ఆల్రెడీ వాళ్ళు అమెరికా నుంచి పంపించారు, వాళ్ళ దగ్గర బోల్డ్ అని ఉన్నాయి ఎర్రని పేయులు. కానీ వాటిని తీక్షణంగా వాళ్ళు పరిశీలన చేస్తే అందులో నుంచి ఒక ముదురు రంగు వచ్చినదండి. ఎలాగో ఉంది. మళ్ళీ అమెరికా నుంచి వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఎర్రని పేయి పంపిస్తే కూడా వాళ్ళు చేసింది ఏమంటే, ఒకటి అసలు ఇది కాల్చడానికి మనం ట్రైల్ వేద్దాం. వాళ్ళు నేర్పుతున్నారు లేవీలు యాజకత్వం ఎలా చేయాలి, బలులు ఎలా అర్పించాలి, ప్రధాన యాజకుడు ఎలాగుండాలి, ఎలా ధూపం వేయాలి, ఇదంతా కూడా వాళ్ళు మొత్తం తర్ఫీదిస్తున్నారు. అంటే వాళ్ళు దేనికోసం సిద్ధమవుతున్నారంటే, ఎక్కడైతే ఇప్పుడు ఆ ఉమర్ మస్జిద్ ఉన్నదో ఆ మస్జిద్ అక్కడ సొలొమోన్ టెంపుల్ ఉన్నది, అది ఇప్పుడు ఆ భాగంలో నుంచి మళ్ళీ తిరిగి దేవుని మందిరం కట్టబడాలి. ఆ మందిరం కట్టబడేలోపు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. కావలసినటువంటి ఉపకరణాలు, లేవీల్ని, యాజకుల్ని, వాళ్ళ DNA పరిశీలన చేసి మొత్తం ప్రిపేర్ చేసుకున్నారు. ఇక్కడ ఎప్పుడైతే టెంపుల్ అయిపోతుందో వెంటనే ఇక్కడ ఇదే సమయంలో క్రీస్తు విరోధి ఈ లోకమంతట్లోనికి సమాధానపరుచుకుంటా ఈ యూదులతో సమాధాన పడినట్టుగా ఉండి అతడు తన్ను తాను హెచ్చించుకొనిక అతడు దేవుని స్థానంలో కూర్చోవడానికి ప్రయత్నించింది. అమ్మా, ఇక్కడ మనం చదివింది అదేనా? 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. కాగా వాడు తన సొంత కాలమందు, పౌలు కాలమందు కాదండి, పౌలు కాలమందు కాదు, పెండ్లి కుమార్తె కొనిపోబడిన తర్వాత సొంత కాలమందు బయలుపరచబడవలనని వాని అడ్డగించున్నది ఏదో మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము అంటే ఆ రహస్యం ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. కారణం ఏమంటే పరిశుద్ధాత్ముడు ఇంకా భూమి మీద ఉన్నాడు. మొదటి పునరుద్ధానములో పాలు భాగస్తులయ్యేవారు ధన్యులు, ధన్యులు. ఇలాగన్నానని ఏమనుకోవద్దు, దేవుడు మనందరికీ సహాయపడుగాక. ఎంతమంది ఉన్నారండి? ఒకవేళ మీరే జ్ఞాపకం చేసుకునండి, బలవంతుడైనటువంటి దేవుడు మన పక్కన నుంచున్నాడు అనుకోండి, మన పక్కన నుంచొని ఎవరైనా ఏ దెయ్యాన్నైనా గొడవకు రమ్మను, దేవుడు చూడగానే దెయ్యాలన్నీ కూడా భయపడతాయి. ఒకవేళ దేవుడు మనల్ని వదిలిపెట్టి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు అనుకోండి, పక్కకి వెళ్ళిపోతే ప్రతి దెయ్యం మన మీద కాలు దువ్వుద్ది. ఇప్పుడు అడ్డగించు వారు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. నా గొర్రెలు ఆయన చేతిలో ఉన్నాం, ఆయన చేతిలో నుంచి తీసుకోగలిగిన వాడు ఎవడో లేడు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఆయన చేతిలో నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఎవరికైనా ధైర్యం ఉందా? ఎవరికీ లేదండి. కనుకనే ఇప్పుడు అడ్డగిస్తున్నాడు. అందులో నుంచి మనం చాలాసార్లు ఉన్నాం. నూనెను ద్రాక్షారసమును తాకవద్దు, యోబు యొక్క ఇంటిని నువ్వు ముట్టుకోవద్దు, అతని ప్రాణాన్ని నువ్వు తాకవద్దు. దెయ్యానికి ఒక హద్దు అనేది దేవుడు పెడుతున్నాడు. నిన్ను నన్ను తాకాలంటే దెయ్యాన్ని దేవుడు గద్దించి ఆపుతున్నాడు. అదే దేవుడు తన ఆత్మతో వధువుని తీసుకొని వెళ్ళిపోతే ఇక్కడ నిన్ను అడిగేవాళ్ళు దిక్కెవరుంటారు? చాలాసార్లు మీరు గమనించండి, కొంతమంది ఏమంటారు, ఏయ్ నిన్ను తంతే అడిగే దిక్కెవరు నీకు అన్నాడు. ఏదైనా ఊరి నుంచి ఒక్కళ్ళే ఇక్కడ ఉన్నారనుకోండి, ఎవరన్నా గొడవపడే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక పెద్ద పటాలం కింద ఉన్నారనుకుందాం, వాళ్ళందరూ ఉండగానే ఎవరైనా ఏమని అంటారు, ఏయ్ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ ఒక్కడిని కదిపావా ఊరు పడిపోద్ది, వాళ్ళ జోలికి వెళ్ళమాకంటారు. ఎవరు లేరనుకో, అనాథగా ఒక్కడున్నాడు అనుకో, బుడ్డోడు కూడా వెళ్ళి ఎగురుతాడు, ఏయ్ ఏమనుకుంటున్నావు, మా నాన్న పిలుస్తాను నిన్ను కొట్టేస్తానంటాడు. అంటే ఒంటరిగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద ఉన్నాడు కాబట్టి నిన్ను నన్ను తాకకుండా ఆయన ఆపుతున్నాడు. ఒకవేళ అదే పరిశుద్ధాత్ముడు వధువుతో వెళ్ళిపోతే కాపాడేవాడు ఎవ్వరూ ఉండరు. అందుకని ఈ మొదటి పునరుద్ధానములో పాలుభాగస్తులయ్యేవారు ధన్యులు. ఎన్నోదైందో టైం అయిపోతుంది అమ్మ, ఎన్ని దేవుడు కరుణించునుగాక. ఈ కొంచెం ఓర్పు పట్టండి, మరొక కార్యం చూద్దాం. ఇది ఎక్కువ టైం కాదండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, వచ్చేసి క్షమించిన, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దయచేసి గమనించండి, సేమ్ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పినదే ఈ ఆఖరి అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. కారణం ఏమంటే దెయ్యానికి 2 భాగాలు అయిష్టమంట. మీలో ఎంతమంది జ్ఞాపకం ఉందో? బైబిల్ అంతటిలో నుంచి దెయ్యానికి
ఆదికాండం అంటే వాడికి అసహ్యం అంటాడు, అస్సలు ఇష్టపడ్డంట. ఆదికాండం అంటే నాకు నచ్చదు అంటాడు, నాకు నచ్చదు అంటాడు. ఎందుకని నీకు నచ్చదంటే ఆదికాండంలో వాడు శపించబడ్డాడు. ఆదికాండం వాడి యొక్క శాపవచనాలు అందులో ఉన్నాయి. అదే కాకుండా అంటాడంట ప్రకటన గ్రంథం అన్నా నాకు అసహ్యం అంటాడు. ఎందుకని నీకు అసహ్యం అంటే అందులో వాడు కాల్చివేయబడుతున్నాడు, అగ్నిగుండంలో నెట్టివేయబడుతున్నాడు. కాబట్టి అందులో కూడా వాని యొక్క పతనం ఉంది. ఆదికాండంలో వాని శాపం ఉన్నది, ప్రకటన గ్రంథంలో వాడు దహించబట్టు ఉన్నది. కానీ ఇక్కడ 22:7 వచ్చేవాడికి ఈ గ్రంథములో ప్రవచన వాక్యములు గైకొనువాడు అంటే ఇన్ని తెలిసిన తర్వాత ఇంకా గైకొనకుండా ఉంటామా? ధన్యులు, దీవించబడిన వారు. ఒకసారి 22:14 అండి, 7వది ఇది. జీవవృక్షమునకు హక్కు గలవారై, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. ఇంగ్లీష్ బైబిల్లో అలా ఉండదండి. బ్లెస్సెడ్ ఆర్ దే దట్ డూ హిజ్ కమాండ్మెంట్స్, ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ధన్యులు. దానికి మరొక అర్థమే. అయితే వీటన్నింటిలో నుంచి దేవుడు కృప చూపును కాక మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందామా? కారణం ఏమంటే ఏదేని దగ్గర మన జీవవృక్షానికి హక్కును కోల్పోయాం. కానీ ఇప్పుడు దేవుడు మరలా ప్రవేశించడానికి తిరిగి ఏదేన్ని దేవుడు స్థాపిస్తున్నాడు. ఎంతమంది ఏదేనిలోనికి వద్దాం అనుకున్నాం? ఆ ఏదేని కంటే శ్రేష్టమైన కార్యం ఇది. దేవుని నామానికి స్తోత్రం. మొదటి కార్యం ఏడు చెప్పేపటికి మర్చిపోయినట్టు. మొదట ఏ విషయంలో ధన్యులండి? వాక్యమును వినేవాడు, చదివేవాడు, వినేవాడు ధన్యుడు. రెండవదండి, క్రీస్తునందు మృతునందేవాడు అదృష్టవంతుడు. అదేనండి అర్థం. అదే అదృష్టవంతుడు, దీవించబడినవాడు, ఆయన కృపను పొందుకున్నవాడు. మూడోదండి, తన వస్త్రములను. నాలుగోదండి, పెండ్లి కుమార్తె. ఆమేన్. ఐదవదండి, మొదటి పునరుద్ధానములో. ఆరవది, ఈ గ్రంథములో ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఏడవది, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. ఒక్కసారి ఇక్కడ ఆగుదాం, దయచేసి ఇక్కడ చూద్దాం. 15వ వచనమండి, దాన్ని కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ కుక్కలను అమ్మ దయచేసి చూడండి. ఏవేవి ఎలవో కుక్కలు, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. ఎన్నున్నాయో లెక్క పెడదామా? కుక్కలు, మాంత్రికులు. దయచేసి గమనించండి, కుక్కలు అంటే ఈ మామూలు కుక్కలు కాదండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కుక్కలంటే మామూలుగా రోడ్ల మీద తిరిగే కుక్కలు అనుకుంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఇప్పుడు మీరు గమనించండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. అదండి దాని అర్థం. కాబట్టి కుక్క అది ఎక్కువగా ఆరాటపడేది ఏమంటే ఆహారానికి ఎక్కువగా ఆరాటపడుద్దంట, నిద్రకి ఎక్కువ ఆరాటపడుద్దంట. ఇది వినడానికి కొంచెం మనం కష్టంగా ఉంటుంది. బైబిల్లో కొన్ని ఎలా ఉంటుందంటే తిండిబోతులు, నిద్రబోతులు, తాగుబోతులు, తిట్టుబోతులు, ఇవన్నీ కూడా వరుసగా ఉంటాయి. తిండిబోతులు, నిద్రబోతులు, తాగుబోతులు, వదరబోతులు, ఇలా దగ్గర దగ్గర 7 వరకు పోతులని ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఏమంటే దేవుని యొక్క పని చేయకుండా కేవలం వాళ్ళు కడుపును మాత్రమే నింపుకోవాలని ఆశించేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కడుపు మాత్రమే నింపుకోవాలి. అది కుక్కలో ఎలాగ ఆతృతపడే హృదయం ఉంటుందో సేవకుల్లో కూడా వాళ్ళ కడుపు కోసమే చూసుకొని మనిషి ఏమైనా అయిపోవచ్చు,
ముందు మేము బాగుండాలని వాళ్ళని ఏ తప్పుదారినైనా పట్టించవచ్చు ఇలాంటి వారితో. కారణం ఏమంటే ఏదేంలో వాళ్ళు లేరు, ఏదేంలో ప్రారంభంలో అటువంటి వాళ్ళు లేరండి. అందుకనే దేవుడు ఏమంటే అక్కడ కూడా దేవుడు రానివ్వడం లేదు, ఆయన అసహించుకుంటున్నాడు. ప్రాముఖ్యమైన కారణం ఏమంటే ఎక్కడైనా మీరు గమనించండి, బైబిల్లో నుంచి ఆది కాండంలో నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఎక్కువగా మనకేం కనబడుతుందంటే దేవుడు పరలోకంలోంచి భూమి మీదకి వచ్చుట, పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చుట, పరలోకంలో నుంచి ఎక్కడికి రావడం అండి, భూమి మీదకి రావడం. ఇప్పుడు దేవుడు ఆఖరికి వచ్చేవాడికి నూతన యెరూషలేం పట్టణం పెళ్లి కుమార్తె వలె తన్ను తాను సిద్ధపరచుకునే పరలోకంలో నుంచి భూమి మీదకి వస్తున్నది. అంటే దేవుడే ఈ భూమి మీద ఆయన నివాసం ఉండబోతున్నాడు. ఎంతమంది జ్ఞాపకం అన్నది? దేవుడు సహాయపడుగాక. ఇక్కడ కొంచెం నాతో పాటుగా ఓర్పు పట్టగలరా? కొంచెం ఇక్కడ ఓర్పు పట్టండి. దేవుడు కరుణించండి. కొంచెం ఇక్కడ ఓర్పు పడదాం. ఆఖరిగా మనం వింటున్నది ఏమంటే, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు, దేవుని ఆజ్ఞలు గైకొని వారు ధన్యులు. కానీ దీనిలోనికి మనం ఆల్రెడీ 21వ అధ్యాయంలోకి మనం ఒక కార్యాన్ని చూసాం. దేవుడు కరుణించునుగాక. ఇక తాత్కాలికమైన మందిరాలు ఉండవు, తాత్కాలికమైన నివాసాలు ఉండవు. అంటే ఈ భూమి మీద తాత్కాలికమైన ఇళ్ళనే ఉండవు, తాత్కాలికమైన రాజ్యాలు ఉండవు, తాత్కాలికమైన సింహాసనాలు ఉండవు. కేవలం ఈ భూమి మీద ఉండేది ఎవరంటే విమోచింపబడిన వారు ఒక్కరే. మరి మిగిలిన వారందరూ ఎక్కడికి వెళ్తారు బ్రదర్ అంటే, వారందరూ కూడా 20 అధ్యాయంలోని వాళ్ళు తీర్పులోనికి వెళ్తారు. కానీ ఇక్కడ బైబిల్లో నుంచి రాయబడ్డటువంటి ఒక కార్యాన్ని దేవుడు మనకి గ్రహింపునిచ్చునుగాక. యేసు ప్రభు ఎన్నిసార్లు ఈ భూమి మీదకి వస్తారని మీకు జ్ఞాపకం ఉన్నది? ఎవరైనా గుర్తున్న వాళ్ళు ఉన్నారా? 3 సార్లు. 3 సార్లు యేసు ప్రభు ఆయన స్వయంగా, ఒకసారి ఆయన వచ్చినది ఏమంటే మన కోసం ప్రాణం పెట్టడానికి ఆయన భూమి మీదకి వచ్చాను. ఆమేన్. ఆయన చనిపోయి వెళ్ళాను. రెండోసారి దేవుడు ఎందుకు రాబోతున్నారంటే మరలా మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతున్నారు. ఆమేన్. మరలా 3వసారి అనే వధువుని తీసుకొని పెళ్లి విందులోకి వెళ్తారు. ఆయన 3వసారి ఆయన రానయ్య ఉన్నారు. ఎందుకంటే ఈ భూమి అంతటిని సిద్ధపరిచి తన పెళ్లి భార్యతో ఈ భూమి మీద 1000 ఏళ్ల పాలన హనీమూన్ అంటారు. కాబట్టి అక్కడ ఉండడానికి ఆయన రావడానికి 3 సార్లు రాబోతున్నారు. ఈ వచ్చే దానిలో నుంచి దీని తర్వాత కూడా యుద్ధం ఉన్నదండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని దేవుడు మనకి గ్రహింపునిచ్చునుగాక. మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఇవి కొంచెం ఓర్పు పట్టండి, కొంచెం ఓర్పు పట్టండి, కొంచెం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలండి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును 6 దినములైన తరువాత పేతురును యాకోబుని అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఇక్కడ మీరు దయచేసి గమనించండి, శిష్యుల్లో మిగతా వాళ్ళు ఎవరిని తీసుకెళ్ళి వెళ్ళటం లేదు, కానీ 3 సాక్షులు. వీళ్ళు 2 లేక 3 సాక్షులు ఉండాలి కనుక పేతురు, యాకోబు, యోహాను. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3ని రూపాంతర పర్వతం మీద తీసుకుని వెళ్ళేటప్పుడు యేసుప్రభు ఒంటరిగా ఉన్నారు. ఎప్పుడైతే యేసుప్రభు రూపాంతర పర్వతం మీదకి వెళ్ళారో ఒక్కసారిగా యేసుప్రభు యొక్క రూపం ఎలాగైపోయినదంటే, రాకడలో ఆయన ఎలాగుంటారో రాకడ యొక్క క్రమాన్ని వీళ్ళు ఈ 3 ఇలా తేరు చూస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే ఆ రాకడలో ఎలాగా క్రమం ఉంటుందో చూసే సమయంలో మోషే అక్కడ నిలబడ్డాడు, ఏలి అక్కడ నిలబడ్డాడు. వీళ్ళు నిలబడగానే అప్పుడు వరకు వందల సంవత్సరాల నుంచి మోషే 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 ఓ ఏలియా, ఎటువంటి అద్భుతమైన కార్యాలు, ఎటువంటి ఆశ్చర్యమైన కార్యాలు. ఇప్పుడు మనం కూర్చున్నాం, ఒకవేళ మనం మోషే గురించి మాట్లాడుతున్నాం, మోషేను చూడటం లేదు కానీ మనం మోషే మోషే మోషే
ప్రవక్త అయినా. ఏలియాని మనం చూడడం లేదు. రోషము కలిగినటువంటి దైవ సేవకుడు ఏలియా ఏలియా అంటున్నాం, కానీ సడన్గా వాళ్ళు మన ముందుకు వచ్చారనుకో మనం ఏమంటాం? సడన్గా వాళ్ళు మన ముందుకు వస్తే మనం ఏమంటాం? వందల సంవత్సరాలండి, ఒక రోజు 2 రోజులు కాదు ఇది. కనీసం అక్కడి నుంచి మీరు జ్ఞాపకం చేసుకోనండి, వాళ్ళు కేవలం వినికిడి చేత మోషేని గురించి విన్నారు, మోషే ధర్మశాస్త్రం తెలుసు, ఏలియాను గురించి విన్నారు, ఏలియా చేసిన అద్భుతాలు చూశారు, కర్మేలు పర్వతం మీద చేసినటువంటి అక్కడ అనేక మంది ప్రవక్తలు ఎదుట అతను ఎలాగా ఆకాశంలో నుంచి అగ్నిని తీసుకొచ్చారు, ఇవన్నీ చూశారు. కానీ రెప్పపాటులు అలా చూడగానే వీళ్ళ కళ్ళు చెదిరిపోయినాయండి. యేసు ప్రభు పేతురు దగ్గరికి వచ్చి, పేతురు, యాకోబు, యోహాను, నేను మిమ్మల్ని పరిచయం చేస్తాను, ఈయన మోషే మీకు తెలుసా అని అడగలేదు. ఈయన మోషే మీకు తెలుసా అని అడగలేదు. యోహాను, నువ్వు నా రొమ్మున అనుకుంటావు, ఈయన ఎవరో తెలుసా, ఏలియా అని వాళ్ళకి చెప్పలేదు. కానీ ఎలా గుర్తించారు వాళ్ళు? వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మోషే వారి దగ్గరికి రాగానే వారి యొక్క రూపాలంతా కూడా ప్రకాశవంతంగా ఉన్నాయి. ఈ పక్క నుంచి ఏలియాను చూడగానే ఏలియా యొక్క రూపం ప్రకాశవంతంగా ఉన్నది. కారణం ఏమంటే వాళ్ళ రూపాలు ఎలాగున్నాయో సేమ్ మీ శరీరం నా శరీరం అలా మారబోతుంది. అమ్మాయి ఉన్నారా? ఎలా మార్పు పొందబోతుంది? సేమ్ వాళ్ళు ఎలాంటి శరీరాన్ని కలిగి, ఒకసారి మళ్ళీ చదువునాను, ముగిద్దాం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. అక్కడ ఉద్రేకం చెందుతున్నాడు. ప్రభువా మనం ఇక్కడ ఉండడం మంచిది ప్రభువా, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. చాలండి. దయచేసి ఇక్కడ దేవుడు మనకొక ఈ ముగింపు మాటల్లో నుంచి మనకు దేవుడు ఒక గ్రహింపునిచ్చునుగాక. మీలో ఎంతమంది తెలుసు బ్రదర్ బ్రానాం యొక్క భార్య చనిపోయిందని? మొదటి భార్య. అమ్మ దేనివల్ల చనిపోయింది? సేవకు అడ్డు తగిలింది. షారోన్ ఎందుకు సరిపోయింది? తన కుమార్తె. అమ్మ దేవుడి కంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించాడు. చాలా గిలగిలాడిపోయాడు. ఏంటంటే పరిచర్యకు అడ్డుబండలాగా వాళ్ళు నిలబడ్డారంట. ఏంటంటే నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే ఒక తాగుబోతుల కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ప్రవక్త భార్యని ఎక్కువ ప్రేమించాడంట. నువ్వు వెళతావా ఆ జనాంగం దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తావా? నువ్వేం చేస్తావంటే, నా భార్యను తీసుకెళ్దాం అనుకుంటే నా భార్య రావట్లేదు ప్రభు, ఆమె దగ్గరికి వెళ్ళి వెళదామా, మనల్ని పలానా స్థలంలో నుంచి, అక్కడ చాలామంది పేద ప్రజలు ఉన్నారు, అక్కడికి దేవుడు నన్ను సువార్త పరిచర్యకు పిలుస్తున్నాడు, వెళదామంటే ఆమె అన్నదంట, మా అమ్మ ముసలితనంలో ఉంది కదా, మా అమ్మ రాలేదన్నదని. ఓహో మీ అమ్మ రాలేదని అనేప్పటికీ, నేను రాలేను బిల్లి, నేను రాలేను, అమ్మకు బాగాలేదు. ఆమె అన్నదంటే, ఈ వయసులో నన్ను వదిలిపెట్టి మీరు వెళ్ళిపోతారా ఎక్కడికో, ఎక్కడ సువార్త పరిచర్యకు వెళతారా అనేప్పటికీ, ఆమెను బట్టి ఈమెను బట్టి ఆమె ఆగేప్పటికీ, ఓహో అంటే లక్షల కొలది జనులు అక్కడ సువార్త అందకుండా చనిపోతావంటే, నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ నీ దగ్గర పెట్టుకొని మోషేకి ఇచ్చినట్లుగా 2 నేను నిన్ను దీవించి నీకు ఈ తలాంతులను ఇచ్చింది నీ భార్య బిడ్డలతో నువ్వు ఉండడానికా? అందుకనే మర్చిపోవద్దు, ఊరికే నీకు గిఫ్ట్లు దేవుడు ఇవ్వడు. దేవుడు ఎవరికైనా ఏమన్నా ఇచ్చారంటే అది పరిచర్యకు వాడబడాలి. ఎవరో మర్చిపోవద్దండి, దేవుడు నీకు కానీ నాకు కానీ ఒక తలాంత్ ఇచ్చేది ఆటలాడుకోవడానికి ఇవ్వడు. అది ఇచ్చింది దేవుని పరిచర్యలో వాడబడాలి. వాడబడ్డం వల్ల ఎక్కువ దీవించబడతాం, అవునా కాదండి? కానీ ఇక్కడ ఆయన ఆగిపోయేప్పటికీ, కుమార్తె దగ్గరకు వచ్చేప్పటికీ పూర్తిగా ఏగలన్నీ ముసిరిపోయి ఆమె టీబీ వ్యాధితోను భార్య బిడ్డ పాలు తాగి కూడా బిడ్డ చచ్చిపోయింది. చనిపోయి ఆయన తనకు తాను చంపుకోవాలనుకున్న సమయంలో నుంచి ఒక్కసారిగా దేవుడు మళ్ళా ఓదార్పునివ్వడానికి తన కుమార్తెను చూపించాడు. 18-20 సంవత్సరాల మధ్యలో అలా చూడగానే ఈయన అడుగుతున్నాడు. ఆ దర్శనంలో నుంచి ఆమెను చూసి, అమ్మా నువ్వు ఎవరివి అని అడుగుతున్నాడు. డాడీ నేనే మీ షారోన్ అన్నది.
అనేప్పటికీ ఆయన గుర్తుపట్టల. అక్కడ తన సొంత కుమార్తె తన కన్నుల ఎదుట దర్శనంలో చూస్తే గుర్తుపట్టల. కానీ ఇక్కడ ఈ మోషే ఏలియాని వీళ్ళు ఎలా గుర్తుపట్టారు? దయచేసి ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి. మనము ఒక రోజున మనం నిలబడ్డప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబును చూస్తాం. మనం ఒకప్పుడు నిలబడ్డప్పుడు మనం అపోస్తలను చూస్తాం. మనం ఒకప్పుడు నిలబడ్డప్పుడు మన వర్తమానికులు చూస్తాం. అంటే ఎలాగా ఇక్కడ మనం ముఖాముఖిగా చూస్తున్నామో మనకంటే ముందుగా నిద్రించిన వారందరినీ మనం ముఖాముఖిగా చూస్తాం. మోషేను చూసినట్లుగా, ఏలియాను చూసినట్లుగా, ఆ ముందుగా ఉన్నటువంటి ప్రవక్తలని, ఆ పాత నిబంధన గ్రంథపు పరిశుద్ధులని, వారిని కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ రోజు రాబోతున్నది. అయితే ఇక్కడ దీనిలో నుంచి మనకు కావాల్సింది ఏమంటే, భక్తి అనేది నీకు ప్రత్యక్షత లేకుండా నువ్వు ఎన్నడూ భక్తి చేయలేవనుగా. ఈ వాక్యం ఎంతసేపు మనం చెప్పుకుంటున్నది ఎందుకంటే, దేవుడు నీకు ఏం తెలియజేస్తున్నాడో అది నీకు అర్థం కాకపోతే కనుక నువ్వెన్నడూ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. అందుకని అంటాడు, ఎవరైనా ఒక వ్యక్తి నేను బాగా చదువుకున్నానని నువ్వు చెప్తావేమో, దెయ్యం నీకంటే ఎక్కువ చదువుకున్నాడంట. వాడు చదువుకోక్కర్లా, నీకు నాకున్న జ్ఞానం కంటే వాడికి చాలా చదువు ఉంది. ఒకవేళ ఎవరైనా నీకు ఎక్కువగా లోక జ్ఞానం ఉన్నదంటే నీకంటే కూడా ఎక్కువగా దెయ్యానికి తెలుసు. చాలామందిని మీరు గమనించండి, చాలామంది బోధకులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడే మాట ఏమంటే, ఇది ఎవరికి తెలియదు, ఇది ఎవరికి తెలియదు. ఎవడు అంట, ఎవరు కూడా కాదు, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు అని. మర్చిపోవద్దు, దెయ్యానికి బైబిల్ చాలా తెలుసు అంట. అర్థమైందండి? నీ చదువు నిన్ను దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళదు, నీ సొంత జ్ఞానం దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళదు. బైబిల్లో ఎక్కువ మర్మాలు తెలుసు కదా అని దేవుని రాజ్యాన్ని కావలసింది ఏమంటే, అసలు దేవుడు ఎవరో అనే ప్రత్యక్షత నీకు ఉండాలి. ఇది గనక లేకపోతే ఎన్నడూ ఎవరు కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు. అవును, దేవుడు ఆయన నువ్వు ప్రేమించాలంటే ఏదో ఒకటి లోపల నీలో నుంచి ఒక కార్యం జరగాలి. అప్పుడు ఏమవుతావంటే నువ్వు దెయ్యం చేత మోసగించబడకుండా దేవుని రాజ్యానికి ఎత్తబడు. ఎంతమంది ఆమెను అంటున్నారు? ఎంతమంది ఉన్నారు? నువ్వు మోసగించబడవు. లేదు, అలా కాదనుకోండి, నాకు ఈ వాక్యం బాగా తెలుసు అనుకుంటావంట, మోసగించబడదు. అందుకని కుక్కలు వెళ్ళవు, మాంత్రికులు వెళ్ళరు, వ్యభిచారులు వెళ్ళరు. ఇంకెవరున్నారు? ఇంకా ఎవరండి? అబద్ధాలు. ఈ రోజున అబద్ధం రోజుకి 10 సార్లు చెప్పేవాళ్ళు ఉన్నారు. అబద్ధాలు కనీసం 10 కాకపోయినా ఒక్కసారైనా అబద్ధం ఆడేవాళ్ళు ఉన్నారు. కారణం ఏమంటే వారికి ఆ బయలుపాటు లేదు, ఆ ప్రత్యక్షత లేదు. దేవుడు కరుణించును గాక. అవసరం ఉన్నా లేకపోయినా కూడా పదే అబద్ధాలు చెప్పేవాళ్ళు. లేదండి నేను మొదటి పునరుద్ధానంలో వెళ్ళిపోతానని నువ్వు అనుకుంటావేమో. మోసగించబడవద్దు, దేవుడు వెక్కిరించబడడు. కాబట్టి కుక్కలు వెళ్ళవు, మాంత్రికులు వెళ్ళరు, అబద్ధికులు వెళ్ళరు. వ్యభిచారం అంటే ఎవరోతో పాపం చేయక్కర్లా, నువ్వు ఒక స్త్రీని కానీ పురుషుని కానీ చూసి నీ మనసులో పదే అది చాలు వ్యభిచారం అని. బైబిల్ చెప్పేది ఏమంటే, ధర్మశాస్త్రం కంటే ఇది పరాయి వ్యక్తులను నువ్వు మనసులో కనుక అదేగా నువ్వు తలంపు కలిగి ఉండడమే వ్యభిచారం. కాబట్టి దేవుడు చూసేది ఏమంటే, పరలోకంలో ఒకవేళ ఎవరన్నా ఒక స్త్రీని చూసావు, నువ్వు మనసులో అనుకుంటున్నావు భలేగా ఉన్నది అనుకున్నావు అని, వెంటనే నీకు పరిశుద్ధ ముసుకొస్తుందంట. వెంటనే దేవుడు నిన్ను తడతారన్న, ఓ ప్రభా నన్ను క్షమించండి, దయచేసి ఆ తలంపు నాలో లేకుండా తీసివేయండి. ఆమె నా సహోదరి, ఆమె నాకు సహోదరు లాంటిది, ఆమె నాకు ఒక సహోదరు లాంటిది. ఇలాగే వచ్చేస్తాను. శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ రక్త మాంసాలు శరీరం ఏం చేస్తాను, నీకు చెడు తలంపు కలిగి చేస్తాను. వెంటనే అంతరంగంలో ఉన్న దేవుడు ఏమంటాడంటే, జాగ్రత్త, నువ్వెవరు అనుకుంటున్నావు? జీవవృక్షాన్ని అందుకే వాళ్ళు పోగొట్టుకున్నారు, నువ్వు అలాగా పోగొట్టుకోవద్దని. కానీ అప్పుడు నువ్వంటామంట, అయ్యా దయచేసి నన్ను క్షమించండి, నాలో ఆ చెడు తలంపు లేకుండా నాలో నుంచి ఆ చెడు తలంపు తీసివేయండి అండి. దేవుడు కరుణించను కాక. ఒకవేళ అలా కాకపోతే కనుక వ్యభిచారులు ఆ జీవవృక్షమును భుజించడానికి వారి హక్కుదారులు కాదు. అందరం లేచి నిలబెడదామని. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. మా యుద్ధములను
జరిగించినది కృపయే, విజయోత్సవముతో ఊరేగించినది కృపయే. మా యుద్ధములను జరిగించినది కృపయే, విజయోత్సవముతో ఊరేగించినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, 12 మంది శిష్యులలో నుంచి 12 మందిని మీరు రూపాంతరపు కొండ మీదకు మీరు తీసుకుని వెళ్ళలేదు. కేవలం 3 మాత్రమే, 2 లేక 3 వారి నోట సాక్ష్యము స్థిరపరచబడును అన్నారు. మరి మా ప్రభువా, రెండవ రాకడ ఎలాగుండెను, ఎటువంటి దేహాలు కలిగి ఉంటారు? మా ప్రభువా, 2 కార్యాలు చూపించడానికి మా తండ్రి మరణం పొంది పునరుద్ధానుడైనటువంటి మోషే చనిపోయిన వారికి తిరిగి బ్రతికినప్పుడు ఎలాగుంటారో అక్కడ మోషే ఒక మాదిరిగా ఉన్నాడు. మరణం లేకుండానే దేహం మార్పు పొంది దేవుని రాజ్యములోనికి కొనుపోబోయేవాడెవరు ఎలాగుంటారో మా ప్రభువా, అది ఏలియాని ఒక సాదృశ్యంగా మీరు అక్కడ చూపించారు తండ్రి. మరణం పొంది మార్పు కలిగిన వారు
మరణము లేకుండా రూపాంతరం పొందినవారు మా తండ్రి యేసుతో తప్పనిసరిగా వారు వచ్చును అని మీ లేఖనం చెప్తున్నది. మా ప్రభువా, ఎన్నోసార్లు మేము అబ్రహాం గూర్చి విన్నాము. మా తండ్రి నాయన అబ్రహాముని మేము క్షణంలో మా ప్రభువా రెప్పపాటులో మేము చూడగలం. మా తండ్రి 1000 సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ఉన్న వారిని దరిద్రుడైనటువంటి లాజరు అబ్రహాం యొక్క రొమ్మునకెత్తబడి ఉన్నాడు. అబ్రహాము స్వరం విన్నాడు. అబ్రహాము ధనవంతుడితో మాట్లాడడం విన్నాడు. ఓ నా కుమారుడా, నువ్వు భూమి మీద ఉండగా సుఖభోగాలను వెళ్ళబుచ్చావు. ఇదిగో ఈ లాజరు, అతడు హీనస్థితిలో ఉన్న, రోగముతో ఉన్న, బాధతో ఉన్న, దిగులుతో ఉన్న, దుఃఖముతో ఉన్న, ఇతడు ఎన్నడూ దేవుణ్ణి వదలలేదు. కనుకనే ఇతడు పరదైసులో ఉన్నాడని, ప్రభువా నీకును మాకును ఎంతో ఎడమున్నదని స్పష్టముగా అబ్రహాము మాట్లాడాను. అతడు చనిపోయి అనేక సంవత్సరాలైనది. మా తండ్రి నాయన అతన్ని సజీవుడిగా మీరు చూపించారు తండ్రి. సమూయేలు సైతము మా ప్రభువా అతడు చనిపోయి అనేక దినాలైనది. మరలా సౌలు చూశాడు తండ్రి. ఓ ప్రభువా, అందును బట్టే స్తోత్రాలు. పాత నిబంధన పరిశుద్ధులందరినీ మేము మరలా తేరు చూసేదము. యోబు చెప్పినట్లుగాని వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను నేను వింటిను గాని నేడైతే నేను నిన్ను కన్నులారా చూస్తున్నానని. మా తండ్రి, మేము కన్నులారా మేము అపోస్తలను చూసేదమని, కన్నులారా మా తండ్రి ఆ పెద్దలను మేము చూసేదమని, మా తండ్రి ఆ కన్నులారా మేము వర్తమానికులు చూసేదమని మీ వాక్యము ద్వారా మేము ఓదార్చబడుతున్నాం. ఈ దేహంలో మూలుగుతున్నాం ప్రభువా, ఈ దేహంలో మూలుగుతున్నాము. ఇక్కడ ఎంతమంది మూలుగుతున్నారు ఈ యొక్క రోగగ్రస్తమైన ఈ శరీరంలో, ఏ ఏ వ్యాధులను బట్టి మూలుగుతున్నారో. ఓ ప్రభువా, ఈ మట్టి దేహాన్ని వదిలిపెట్టి, ఈ మురికి దేహాన్ని వదిలిపెట్టి, ఓ ఈ గోతిలో నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తే వాడవు గనక మరొక శరీరం మా కోసము సిద్ధముగా ఉన్నది. ఆ శరీరముతో మా ప్రభువా, రోగము లేని శరీరముతో, దుఃఖము లేని శరీరముతో, బాధలు లేని శరీరముతో ప్రభువా స్వయంగా నీవే దిగిరాబోతుండగా, ఈ భూమి మీదే పరలోక రాజ్యం ఉండబోతుండగా ప్రభువా ఎటువంటి సంతోషం అది. ఈ భూమి మీద ఇక దుష్టులు ఉండరు, అవిశ్వాసులు ఉండరు, అబద్ధికులు ఉండరు, వ్యభిచారులు ఉండరు, మాంత్రికులు ఉండరు, దొంగలు ఉండరు. ఓ ప్రభువా, అటువంటి ఎవ్వరూ ఉండరు. కానీ ఎవరైతే మీ ఆత్మలో తిరిగి జన్మించారో వారు మాత్రమే, వారు జీవవృక్షమునకు హక్కుదారులుగై మా తండ్రి హక్కు కలిగిన వారిగా మీతో పాటు సదాకాలం ఉండేదరని, మేము సదాకాలం మీతో ఉండాలని ఆశపడుతున్నాం. ఈ లోకం సదాకాలం ఉండదు కానీ, ఈ లోకంలో ఉన్న కృత్యములు సదాకాలం ఉండవు కానీ ఇవన్నీ కూడా కాల్చివేయబడబోతున్నాయి. మీరు 3 సార్లు మా ప్రభువా, ఒకసారి నీటి బాప్తిసం ఈ భూమికి ఇచ్చారు. మా తండ్రి కలువరిలో రక్తము ద్వారా ఈ భూమిని కడిగారు. ప్రభువా, ఈ భూమిని అగ్నితో కడగబోతూ ఉన్నారు. పంచభూతముల మెక్కటమైన వేండ్రముతో మా తండ్రి అన్నీ కూడా దహించుకొని పోనై ఉన్నవి. ఇక దీని మీద ఏ క్రిమి కీటకాలు, ఏ ప్రాణహత్యతో కూడిన కార్యాలు, మరణపూరితమైన కార్యాలు ఏమీ ఉండవు. కానీ ఇక దుఃఖం అనేదే మాకుండదు, వేదన అనేదే మాకుండదు, బాధ అనేదే మాకుండదు, ఓ తలభారం అనేది ఉండదు. ఓ ప్రభువా, ఎటువంటి సమస్యలు మాకుండవు. సదాకాలం మీతో ఉండునట్లుగా తండ్రి మమ్మల్ని దీవించుము. ధన్యులు 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 దీవించబడిన వారు, కృపను పొందుకున్నవారు. ఓ తండ్రి, కృపనొందిన వారుగా మేము ఉండేటట్లు దయచూపండి. మీ ఆత్మను దుఃఖపరిచే కార్యము ఎన్నడూ మా వల్ల జరగకుండా, ఇంకా ఎంతమంది పరిశుద్ధాత్మను పొందలేదు, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి త్వరపడే హృదయాలను ఇవ్వండి. తిరిగి గృహాలకు వెళుచుండగా ఈ వాక్యమని మేము మర్చిపోకుండా, పరలోకమే భూమి మీదకు రాబోతున్నదని, ఆ భూమి మీద మరలా మేము ఉండబోతున్నామని, నూతనమైన ఉండబోతున్నవని, ఎన్నడూ పాతగిలిపోవని ప్రభువా, ఆ రాజ్యమునకు మమ్మల్ని హక్కుదారులు చేసినందుకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఈ మనవులను తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము.
ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మీకు తోడై ఉండునుగాక. దేవుడు ఎటువంటి బలహీనత ఉన్నా తీసివేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.